హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నిఖిల్ నక్క. అయితే మొన్న అక్టోబర్ 10న కండక్ట్ చేయబడినటువంటి ఈ జూనియర్ లైన్మెన్ ఎగ్జామ్ ఏపీఈపీడీసీఎల్ ఆంధ్రాలో దానికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ని ఇప్పుడు డిస్కస్ చేస్తాను. అదొక 80 మార్క్స్ క్వశ్చన్ పేపరు, గుర్తుపెట్టుకోవాలి. 80 మార్క్స్ క్వశ్చన్ పేపరు. అండ్ దాంట్లో కూడా ఇచ్చినటువంటి 80 ప్రశ్నల్లో ఇక్కడ రాసి చూపించినట్టుగా దాదాపు ఒక 65 నుంచి 70 క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఇచ్చినటువంటి క్లాస్ నోట్స్ కావచ్చు, మనకు లేదంటే క్లాస్లో చెప్పిన దాని గురించి కావచ్చు, యాజ్ ఇట్ ఈస్గా నేరుగా రావడం జరిగింది. అండ్ వాటికి సంబంధించినటువంటి ఏమంటారు ప్రూఫ్ కానీ లేదంటే ఎవిడెన్స్ కానీ కూడా ఈ పర్టికులర్ వీడియోలో నేను చర్చిస్తూ ఉంటాను అనమాట. చూడండి, ఏపీ అండ్ తెలంగాణ ఈ రెండు స్టేట్స్లలో లైన్మెన్ ఎగ్జామ్స్కి కంప్లీట్ టార్గెట్ ఓరియంటెడ్, రిజల్ట్ ఓరియంటెడ్గా క్లాసెస్ ఆన్లైన్లో స్టార్ట్ చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ కంటిన్యూ చేస్తుంది. అండ్ స్టూడెంట్స్ని కంటిన్యూస్గా ప్రొడ్యూస్ చేస్తున్నాను, గర్వంగా చెప్పుకోగలుగుతాను. అది నెక్స్ట్ రాబోయేటువంటి ఏపీ ఎస్పీడీసీఎల్ కావచ్చు, టీఎస్ ఎన్పీడీసీఎల్ కావచ్చు, లేదంటే టీఎస్ జెన్కో అయినా కావచ్చు. ఎందుకంటే నోటిఫికేషన్ రాకపోదు, టైం ఒక 6 నెలలు లేదంటే కొన్ని నెలలు, ఒక సంవత్సరం అటు ఇటు అవుతుంది, కానీ రాకపోదు. అండ్ ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసిన విద్యార్థులకి నాకు తెలిసి స్టేట్ లెవెల్లో ఇంతకంటే అంటే వాళ్ళు చూసే, మీరు ఏదన్నా ఒక జాబ్ ఒక టార్గెట్ పెట్టుకొని చూస్తున్నారు అని అంటే జనరల్గా ఏమై ఉంటుంది, ఒక లైన్మెనే కదా. అంతకుమించి సెంట్రల్ గవర్నమెంట్ వైపు చూసేంత అది కూడా ఉండదు, అంత ఆలోచన కూడా రాదు. బేసిక్ ఏంటిదనంటే ఐటీఐ చేసిన విద్యార్థులు నేను చూసినంత వరకు కూడా ఎవరు కూడా 100% ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్గా ఉండి వెల్ సెటిల్డ్ పర్సన్స్ అయితే కాదు. సో దే హ్యావ్ టు సెటిల్ ఆన్ దిర్ ఓన్స్. మీరు కాళ్ళ మీద నిలబడాలి, మీరు కష్టపడుతుంటారు, డైలీ మీరు ఏదన్నా వర్క్ చేస్తుంటారు, ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తుంటారు, లేదంటే సొంతంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఏంటిదని అంటే యూ విల్ బి లుకింగ్ అప్ టు స్టేట్ గవర్నమెంట్. అంటే ఇది చాలా వాల్యుబుల్ కూడా. మీరు ఒక సెంట్రల్ గవర్నమెంట్లో మీరు ఒక ఐటీఐ బేసిస్ మీద ఒక టెక్నీషియన్ పోయినా, అండ్ ఈ స్టేట్ గవర్నమెంట్లో మన డిస్కమ్స్లో ఒక జూనియర్ లైన్మెన్గా పోయినరా, ఆ వాల్యూ వేరే ఉంటుంది సొసైటీలో కావచ్చు, లేదంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ శాలరీ కావచ్చు. శాలరీ కూడా మనకే ఎక్కువ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్లో. సో ఇట్లా అనేకమైనటువంటి దీనికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ కూడా ఐటీఐ చేసిన వాళ్ళకి ఇది ఒక డ్రీమ్ జాబ్. దిస్ ఈజ్ ఎ డ్రీమ్ జాబ్. అండ్ ఆ డ్రీమ్ని సాకారం చేయడానికి పాయింట్ ఏంటిది అంటే చూడండి, కాంపిటీషన్ పెరుగుతున్నది. ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ పెరుగుతున్నది, పోస్టులు తగ్గుతూ ఉన్నది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతున్నది, అంతా మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ. సో ఈ కండిషన్లో పేపర్ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు మామూలు ఎలక్ట్రీషియన్ ట్రేడ్ థియరీ రేంజ్లో అయితే అడగడం లేదు. ఇప్పుడు ఏపీపీడీసీఎల్ ఈ ఎగ్జామ్ పేపర్లో కూడా నేను చూపిస్తాను. పేపర్ ఓవరాల్గా ఈజీ ఉందని చెప్పొచ్చు, కానీ మధ్యలో దేర్ ఆర్ సమ్ ఎలిమెంట్స్ విచ్ విల్ వేస్ట్ యువర్ టైం అండ్ విచ్ ఆర్ నాట్ ఏమంటారు ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అయితే కాదు. అది ఒక డిప్లొమా స్టూడెంట్, ఒక బీటెక్ స్టూడెంట్ కూడా ఆన్సర్ చేయలేనిటువంటి కొన్ని థియరిటికల్ క్వశ్చన్సే ఉన్నాయి. ఆ విధంగా కాంట్రవర్షియల్గా ఉన్నాయి, కొన్ని సాల్వ్ చేయొచ్చు, మనం కూడా చేద్దాము. సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో ఎవ్రీ ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్ ప్యాటర్న్స్ బట్టి మన కోర్స్ కూడా ప్రతి ఎగ్జామ్ టు ఎగ్జామ్ అప్డేట్ అవుతూ వస్తుంది. టీఎస్ఎస్పీడీసీఎల్ జేఎల్ఎం నుంచి స్టార్ట్ అయింది. టీఎస్ఎస్పీడీసీఎల్ జేఎల్ఎం క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి కొన్ని ఎక్స్ట్రా కవరేజ్ ఎలిమెంట్స్ని మళ్ళీ తర్వాత యాడ్ చేయడం జరిగింది. ఆ విధంగా ఎగ్జామ్ టు ఎగ్జామ్ మన కోర్స్ అనేది ఎన్రిచ్ అవుతూ వస్తూ ఉన్నది. ఇందులో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ కూడా డిఫరెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్స్లో ఏ టాపిక్స్ని మనం ప్రిపేర్ కావాలి, ఏ టాపిక్స్ని వదిలిపెట్టాలి, అండ్ ఇవన్నిటిని కూడా ఒక సరళ భాషలో అంటే తెలుగులో మనం డిస్కస్ చేయడం వల్ల ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ లాంటి కొంచెం పెద్ద సబ్జెక్టు, మ్యాథమెటికల్ ఓరియంటెడ్ సబ్జెక్టు కూడా నార్మల్గా ఒక ఐటీఐ చేసి సబ్జెక్ట్ని వదిలిపెట్టి కొన్ని సంవత్సరాలు అయినటువంటి విద్యార్థులకు కూడా ఎక్సలెంట్గా అర్థం చేసుకొని ఎక్సలెంట్ ర్యాంకులు తెచ్చుకుంటున్నారు. అండ్ దీంట్లో కూడా చాలా ర్యాంకులు తెచ్చుకున్నారు. ఇది ఎగ్జామ్ కండక్ట్ చేసి అక్టోబర్ 10th అయింది. అప్పుడే చేయమని అడిగారు వీడియో, కానీ నాకు కొంత హెల్త్ బాగాలేకపోవడం వల్ల, వేరే ఇతర పనులు ఉండడం వల్ల నేను చేయలేకపోయాను. సో తొందర చేస్తే ఏం చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి హెల్ప్ అయ్యేది మనం చేయాల్సింది. సో చేసేది ఏదో క్వాలిటీగా చేద్దామని లేట్గా తీసుకొని నీట్గా చేయడం జరిగింది. సో ఈ సొల్యూషన్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ ఎలక్ట్రికల్ తెలుగు క్లాసెస్ అని టెలిగ్రామ్లో సెర్చ్ చేయండి, వస్తుంది. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఆల్సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి ఫర్దర్ అప్డేట్స్ కోసము. అండ్ నా గైడెన్స్లో, నా ఎక్స్క్లూజివ్ గైడెన్స్లో ఏపీ కానీ తెలంగాణ కానీ జేఎల్ఎం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కోచింగ్ అయితే అవసరం పడుతుందాం. అంటే అందరికీ అవసరం పడుతుందని చెప్పాను, కోచింగ్ లేకుండా కూడా కొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను వాళ్ళని అనడం లేదు, కానీ మెజారిటీ ఆఫ్ దెమ్
ఎందుకనంటే ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ అయితే అవసరం. ఎలక్ట్రికల్ బుక్స్ ఇప్పుడు మీరు ఏ బుక్ అని పట్టుకుంటారు, ఎందుకంటే సిలబస్ అనేది ఒక సింపుల్ ట్రేడ్ థియరీ లాగా లేదు, ఒక డిప్లొమా లెవెల్ సిలబస్ లెక్క ఉన్నది. సో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ కానీ లేకపోతే నెంబర్ ఆఫ్ సోర్సెస్, ఒకవేళ స్టాండర్డ్ సోర్సెస్ దొరికినా కానీ జేబీ గుప్తా లాంటివి దాంట్లో మనం ఐసోలేట్ చేసుకోవాల్సి ఉంటుంది, చాలా వరకు ఫిల్టరేషన్ అవసరం ఉంటుంది, అన్నెసెసరీగా చదవాల్సి ఉంటుంది, అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. మెయిన్గా లాంగ్వేజ్ బ్యారియర్ ఇక్కడ ఎక్కువ ఉన్నది. అట్లా అని చెప్పి ఇప్పుడు తెలుగు మీడియం బుక్స్ తీసుకున్నా కానీ తెలుగు మీడియం బుక్స్ ఫాల్తు బుక్స్ ఉన్నాయి, సింపుల్గా చెప్పాలంటే, నాటుగా చెప్పాలంటే చెత్త బుక్స్ ఉన్నాయి, పనికిరాని బుక్స్. అవి తీసుకున్నా మీకు ఆ 400-500 రూపాయలు వేస్ట్ అవుతుంది. సో ఇట్లాంటి కండిషన్లో ఖచ్చితంగా ఒక కోచింగ్ ఎక్స్పర్ట్ గైడెన్స్ అయితే అవసరం. నాది వచ్చేసి అబౌట్ 10 years ఎక్స్పీరియన్స్, అండ్ ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు యూట్యూబ్లో నా వీడియోస్ ఇవన్నీ కూడా చూడండి. సో కోచింగ్ తీసుకోవాలనుకుంటే మాత్రం నా దగ్గర నా గైడెన్స్లో స్పెసిఫిక్గా మన ఆర్ఎల్సీ ఎడ్యుకేషన్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి అమ్మా. ఆర్ఎల్సీ ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు 1 year కోర్స్ ఉన్నది, 3 year కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నది మీకు. ఓకే, 1 year అండ్ 3 months కోర్స్ కూడా. ఓకే, సో ఈ 3 months కోర్స్ వచ్చేసి 1999 రూపీస్ ఉంటుందమ్మా. ఓకే, 1999 రూపీస్. అండ్ 1 year కోర్స్ వచ్చేసి యాక్చువల్గా 8500, ఇప్పుడు ప్రజెంట్ 6500 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఈ వీడియో లాంచ్ చేస్తున్న సందర్భంగా ఒక కొత్త కోడ్ ఇస్తున్నాను, JLMC. ఈ కూపన్ కోడ్ యూజ్ చేయండి. ఇదేంటిది, ఇది కూపన్ కోడ్ 1 year కోర్స్ పైన ఈ కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు -500 రూపీస్ తగ్గుతుంది. అంటే 500 రూపీస్ ఆఫర్ వచ్చి మీకు ఫైనల్ ప్రైస్ ₹6000 రూపీస్కి మాత్రమే మీకు 1 year కోర్స్ వస్తుంది. అంటే 12 monthsకి 12 నెలలకి 6000 రూపాయలు కడుతున్నారు. అంటే ఒక నెలకి మీరు ఎంత కడుతున్నట్టు, 1 monthకి యు ఆర్ పేయింగ్ 500 రూపీస్ కడుతున్నాం అన్నట్టు. ఓకే, పర్ మంత్ మనం 500 రూపీస్ పే చేస్తున్నాం అన్నట్టు. ఆ లెక్కన చూసుకోండి. ఒక మంత్లో మనం 500 రూపాయలు మనకి కంట్రోల్ లేకుండా అయ్యే ఖర్చులు ఉండవా? 100% ఉంటాయి. ఆ 500 రూపీస్ మీరు ఒక మంచి దానికి, ఒక మంచి కాజ్కి యూజ్ చేస్తున్నారని అంటే, ఇప్పుడు నేను చెప్పాను దాదాపు 60-70 ప్రశ్నలు. సరే 60-70 ప్రశ్నలు మీకు యాజ్ ఇట్ ఈస్ గుర్తు లేకపోయినా ఒక 40 క్వశ్చన్స్ అయితే మీకు మైండ్లో ఉంటాయి కదా. ఓ 40 క్వశ్చన్లు మీకు మైండ్లో ఉన్నా కానీ అసలు 40 మార్కులకి మీరు లిస్ట్లో ఉంటారు. మీరు మెరిట్లోకి పోవాలంటే, ఇంకా ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటే మీరు కొంత వర్కౌట్ చేస్తే ఇంకొక 10 మార్కులు ఎక్కువ పూల్ చేయలేరా? పూల్ చేస్తే 50 మార్కులు. 50 మార్కులు అంటే జాబ్ గ్యారంటీ. మీరు పోల్ ఎక్కితే చాలు, ఇంకంతే. మంచి ర్యాంకుతో చెప్పుకోవడం కూడా గర్వంగా ఉంటుంది. అరే నేను ర్యాంక్ తెచ్చుకున్నారా పోయి అన్నట్టు, రిజర్వేషన్తో సంబంధం లేకుండా అని కూడా చెప్పుకునేటువంటి సిచ్యువేషను మీకు పాసిబుల్ అవుతుంది. మీకు ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్ ఒకటేసారి మీరు 6000 పే చేయలేకపోతే యూ కెన్ టేక్ 3 months కోర్స్. 3 months 2000 రూపీస్ ఉంటుంది. కానీ ఇలా చూడండి, మీరు 3 monthsకి 2000 అని అంటే 1 yearకి ఇది 8000 అవుతుంది. కానీ అదే 1 yearకి కూడా మీకు 6000కి వస్తుంది. నా ప్రిఫరెన్స్ ఏంటంటే యూ టేక్ దిస్ వన్. తీసుకుంటే ఏంటంటే ఇప్పటి నుంచి రెగ్యులర్గా కొన్ని లైవ్ వీడియోస్ కూడా, అంటే క్వశ్చన్ సాల్వింగ్ సెషన్స్ కూడా, అవన్నీ కూడా ఆర్గనైజ్ చేసేటువంటి ప్లానింగ్ ఉన్నది. వాటికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా తొందరలో రిలీజ్ చేస్తాను. సో యూ విల్ బీ హ్యావింగ్ బెనిఫిట్ అనమాట. ఒక 1 year మీరు ఒక జోన్లో ఉంటారు, ఎగ్జామ్ జోన్లో. సో దట్ ఫర్దర్ కూడా మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు పెద్ద కష్టం లేకుండా ఈజీగా మీరు దీన్ని ట్యాకిల్ చేసేస్తారనమాట. రైట్. సో ది క్వశ్చన్ నెంబర్ 1. సో ఇది వచ్చేసి మన బ్యాటరీస్ సంబంధించినటువంటి టాపిక్ నుంచి వచ్చింది. సో ఈ బ్యాటరీ సంబంధించినటువంటి టాపిక్లో ఏం అడిగాడనంటే, ద బెండింగ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ డ్యూ టు ఓవర్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఇంప్రాపర్ ఎలక్ట్రోలైట్ అండ్ టెంపరేచర్ ఈజ్ నోన్ యాజ్. సో బేసిక్గా ఎలక్ట్రోడ్ ఏదైతే ఉంటుందో, మన ప్లేట్స్ ఉంటాయి కదా, బ్యాటరీ లోపల ప్లేట్స్, అది మనము అతిగా ఛార్జింగ్ చేసిన అండ్ అతిగా డిశ్చార్జ్ చేసిన ఆ ఎలక్ట్రోలైట్ ఇంప్యూర్గా ఉన్నా కానీ, హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు కానీ, అది ఏమంటారంటే సల్ఫేషన్ ఆఫ్ ప్లేట్స్ అనేది జరుగుతుంటుంది అనమాట. సల్ఫేషన్ ఆఫ్ ప్లేట్స్ అంటే ఇప్పుడు మనం యూజ్ చేసేటువంటి ఎలక్ట్రోలైట్ ఏదైతే ఉంటుందో H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ అని అంటారనమాట. ఓకే, అంటే మనం యూజ్ చేసేటువంటి యాసిడ్ ఉంటుంది కదా బ్యాటరీలో, దాంట్లో సల్ఫర్ ఉంటుంది. ఆ సల్ఫర్ అంతా వచ్చేసి ప్లేట్స్ పైన డిపాజిట్ అయిపోయి ఆ ప్లేట్స్ అనేది ఒక రకంగా జంగు పట్టిపోవడం, అట్లాంటి సిచ్యువేషన్ జరిగిపోయి సల్ఫేషన్ ఆఫ్ ప్లేట్స్ అనేటువంటి ఒక ఫినామినా జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నేను క్లాస్లో చెప్పాను సల్ఫేషన్ ఆఫ్ ప్లేట్స్ అని. సో సల్ఫేషన్ ఆఫ్ ప్లేట్స్ జరగడం వల్ల ఏమైపోతుందంటే బక్లింగ్ అనేది సంభవిస్తుంది అనమాట. బక్లింగ్ జరిగిన తర్వాత అంటే బెండింగ్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత బెండ్ అయిపోతే ఏమవుతుంది, క్రాక్ కూడా అయిపోతుంది, క్రాకింగ్ కూడా అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇది ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ మన క్లాస్లో దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ కాల్డ్ as బక్లింగ్. బక్లింగ్ అంటే బెండ్ అవ్వడం అనమాట. సల్ఫేషన్ అనేది సల్ఫేషన్ వల్ల బక్లింగ్ వస్తుంది, కానీ సల్ఫేషన్ గురించి అడగడం లేదు వాడు. ఓకే, వాడు బెండింగ్ గురించి అడిగాడు. రైట్. నెక్స్ట్ ఇది చూడండి, ఈ క్వశ్చన్ నెంబర్ 2, ఇది కూడా బ్యాటరీ సంబంధించిందే.
ఇది నాకు తెలిసి పర్హాప్స్ ఏ కోచింగ్ సెంటర్లో కూడా చెప్పుండరు, నేను ఒక్కడే చెప్పాను. నేను చెప్పినప్పుడు కూడా కొంతమంది స్టూడెంట్స్ కూడా ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్, ఇదంతా ఎక్కడ ఏ కోచింగ్లో లేదు కదా సార్ అని చెప్పేసి నాకు అడగడం జరిగింది. అండ్ ఇది మన బ్యాటరీస్లో లెక్చర్ నెంబర్ 1 ఫస్ట్ లెక్చర్లోనే నేను చెప్పాను. ఫస్ట్ లెక్చర్లో ఎవరు ఏం చేస్తారు, థియరీ చెప్పుకుంటూ పోతుంటారు జనరల్గా. నేను కొంత థియరీ చెప్పేసి నేను ఎంబడే ప్రాబ్లమ్స్లోకి పట్టుకొచ్చేస్తాను నేను, ఎందుకంటే ఐ నో ఎక్కడ మనం స్ట్రెస్ చేయాలి. చూడండి, ఆల్మోస్ట్ డిట్టో వర్డింగ్, ఆప్షన్స్ కూడా మార్చకుండా యాజ్ ఇట్ ఈస్గా వచ్చినది క్వశ్చన్. ఇది నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి క్వశ్చన్ ఇది యాజ్ ఇట్ ఈస్గా. ఇట్లాంటి నేను ఒక 10-20 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో ఎనీవేస్ దీని సొల్యూషన్ చూద్దాము. ఇది ఎందుకే ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్ట్ గైడెన్స్ అంటే ఈ విధంగా ఉంటుంది అని చెప్పి నేను చెప్పడానికి ఇదంతా కూడా. ఇదంతా ఏదో నా కోర్స్ అమ్ముకోవడానికి కోసం కాదు, ఆ బిజినెస్ యాంగిల్లో చూసినప్పటికీ ఇప్పుడు ఒకవేళ నేను బిజినెస్ చేసినా కూడా నేను అందించేటువంటి ప్రోడక్ట్ అనేది లేదంటే నేను మీకు ఇచ్చేటువంటి సర్వీస్ అనేది ఆ రేంజ్లో ఉండాలి. మీకు మీ వర్క్ అయిపోవాలి, మీరు పెట్టినటువంటి డబ్బుకి మీకు పైసా వసూలు కావాలి. అండ్ అరే నేను నేర్చుకున్న రబే, నేను ఎగ్జామ్లో నేను కాన్ఫిడెంట్గా అటెండ్ చేయగలిగిన రబే అనేటువంటి కాన్ఫిడెన్స్ కావాలి. అట్లా ఉంది కాబట్టి ఆల్రెడీ పర్చేస్ చేసిన స్టూడెంట్స్ కూడా వేరే ఇన్స్టిట్యూట్స్ తీసుకునే వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తూ ఉంటారు జనరల్గా. సో దీని సొల్యూషన్ చెప్తాను చూడండి. సో వెన్ ఎన్ సెల్స్ ఈచ్ ఆఫ్ ఈఎంఎఫ్ ఈ వోల్ట్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ టు ఎన్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఆర్ ఓమ్స్, దెన్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఆర్ ఈజ్. సో చూడండి, కనెక్టెడ్ ఇన్ సిరీస్. సో అక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఉన్నాయన్నమాట. సో ఎన్ అంటే ఏదైనా కావచ్చు, 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు. ఒక సెల్ అంటే ఎలా ఉంటుంది, ఒక సెల్ అంటే ఒక బ్యాటరీ ఉంటుంది విత్ ఈఎంఎఫ్ ఈ, దానికి ఒక ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ ఉంటుంది. దిస్ ఈజ్ వన్ సెల్. ఇటువంటివి ఒక ఎన్ సెల్స్ సిరీస్లో ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ n = 2 అనుకుంటే 2 సెల్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను, n = 2 అంటున్నాను అంటే 2 సెల్స్ సిరీస్లో కనెక్ట్ చేశాను. సో సెకండ్ సెల్ కూడా ఇట్లే సిరీస్లో కనెక్ట్ చేయడం జరిగింది. దీనికి ఒక ఈఎంఎఫ్ ఈ ఉంటుంది, దీనికి ఆర్ రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఈ మొత్తం సెటప్ని కూడా టోటల్గా ఒక ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఆర్ ఓమ్స్కి కనెక్ట్ చేయడం జరిగింది. సో ఈ మొత్తం బ్యాటరీని బయట ఒక రెసిస్టెన్స్ ఆర్కి కనెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ ఎంత అని అడుగుతున్నాడు. కరెంట్ ఎట్లా ఫ్లో అవుతుంది, ఈ డైరెక్షన్లో కరెంట్ ఫ్లో అవడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కరెంట్ ఫ్లో కావాలంటే కేవీఎల్ అప్లై చేయాలి. ఇప్పుడు ఇక్కడ వోల్టేజ్ ఈ ఉన్నది, ఇక్కడ వోల్టేజ్ ఈ ఉన్నది, ఇది ప్లస్ మైనస్, ఇది కూడా సేమ్ డైరెక్షన్లో ప్లస్ మైనస్. సో ఈ ప్లస్ ఈ 2E అయిపోతుంది టోటల్ వోల్టేజ్ డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్సెస్ అన్నీ కూడా సిరీస్లో ఉన్నాయి. R ప్లస్ ఆర్ క్యాపిటల్ ఆర్. సో R ప్లస్ ఆర్ 2R ఇంటర్నల్ రెసిస్టెన్స్ ప్లస్ లోడ్ రెసిస్టెన్స్ ఆర్. సో ఇక్కడ మనము 2 అంటే మనం ఎన్ అన్నాను. సో NE బై ఎన్ స్మాల్ ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ అయిపోతుంది ఆన్సర్, విచ్ ఇస్ ఆప్షన్ 2 అయిపోతుంది డైరెక్ట్. నెక్స్ట్, ఇది థియరిటికల్ క్వశ్చన్. ఇది బేసిక్గా ఇది ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయండి ఒక రకంగా చెప్పాలంటే. సో దీనికి సంబంధించినటువంటి మోడిఫికేషన్ మన కోర్సులో కూడా యాడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ టైం ఇలాంటి క్వశ్చన్స్ వస్తే వీ విల్ బి ఏబుల్ టు ట్యాకిల్. సో టైప్ ఆఫ్ కెపాసిటర్స్ యూజ్డ్ ఇన్ లౌడ్ స్పీకర్స్, దీని ఆన్సర్ వచ్చేసి నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్స్ అని అంటారు అనమాట. నెక్స్ట్ చూడండి, సో ఇది బేసిక్, ఇది పర్హాప్స్ ఇది నా ఫస్ట్ అంటే కంప్లీట్ మనం క్లాసెస్లోనే నెంబర్ 1 క్లాస్లోనే చెప్పినటువంటి కాన్సెప్ట్ ఇది. సో కెపాసిటర్ స్టోర్స్ చార్జ్ ఆఫ్ 500 కూలూమ్స్ అట అట్ 2000 volts ఇన్ ద వాల్యూ ఆఫ్ ఇట్స్ కెపాసిటెన్స్. చూడండి, కెపాసిటర్ యొక్క పర్పస్ ఏంటిది, కెపాసిటర్కి నువ్వు వోల్టేజ్ అంటే ఏంటిది V అనేది అప్లై చేస్తే అది ఏం చేస్తుంది, ఛార్జ్ Qని స్టోర్ చేసుకుంటుంది. సో దాన్ని బట్టే కెపాసిటెన్స్ అంటే C యొక్క ఫార్ములాని డిఫైన్ చేస్తాం. C = Q/V అని అంటారు అనమాట. ఎంత ఛార్జ్ Q, ఎంత వోల్టేజ్కి. సో ఇక్కడ ఏమన్నాడు, 500 కూలూమ్స్ ఛార్జ్ అన్నాడు, 2000 volts సప్లై అని అన్నాడు. సో 500/2000 చేస్తే డైరెక్ట్ 1/4 అంటే 0.25 ఫెరాడ్స్ ఆన్సర్ వచ్చేసింది, డైరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ చూడండి, టైమ్ టేకెన్ బై ఎ ఫ్యూజ్ టు ఇంటరప్ట్ ద సర్క్యూట్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఫాల్ట్. సో ఒక ఫాల్ట్ అకరైనప్పుడు ఎంత టైం తీసుకుంటుంది ఫ్యూజ్ అనేది, నేను ఫ్యూజ్కి సంబంధించినటువంటి ఒక లెక్చర్ ఇవ్వలేదు, కానీ నేను ఒక PDF కొన్ని టాపిక్స్కి నేను లెక్చర్ ఇవ్వకుండా చిన్న టాపిక్స్కి నేను జస్ట్ నోట్స్ ఇవ్వడం జరిగింది. చూడండి, యాజ్ ఇట్ ఈస్గా టైమ్ టేకెన్ బై ఫ్యూజ్ టు ఇంటరప్ట్ ద సర్క్యూట్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఫాల్ట్, వర్డింగ్ కూడా సేమ్ వర్డింగ్తోనే యాజ్ ఇట్ ఈస్గా రావడం జరిగింది. సో ఫాల్ట్ అకరైనప్పుడు ఒక ఫ్యూజ్ ఎంత టైం పడుతుంది బ్లో ఆఫ్ కావడానికి అని కట్ ఆఫ్ ఫ్యాక్టర్ అని అంటారు. అదేవిధంగా ఇక్కడ ఫ్యూజింగ్ ఫ్యాక్టర్ అని కూడా ఉంది. ఫ్యూజింగ్ ఫ్యాక్టర్ అంటే చూడండి, దానికి సంబంధించిన డిఫరెన్స్ కూడా ఇది కూడా ఇక్కడే ఉంది. సో నెక్స్ట్ టైం క్వశ్చన్స్ ఇవి కూడా రావచ్చు. ఇప్పుడు కరెంట్ రేటింగ్ మీద రావచ్చు. కరెంట్ రేటింగ్ చూడండి యాజ్ ఇట్ ఈస్గా, ఓకే, సేఫ్ మ్యాక్సిమం కరెంట్ దట్ కెన్ పాస్ కంటిన్యూస్లీ వితౌట్ ఓవర్ హీటింగ్.
ఫ్యూజింగ్ కరెంట్ అనేది కరెంట్ అట్ విచ్ ఫ్యూజ్ మెల్ట్స్, అది ఫ్యూజింగ్ కరెంట్. ఫ్యూజింగ్ ఫ్యాక్టర్ అంటే మినిమం ఫ్యూజింగ్ కరెంట్ బై కరెంట్ రేటింగ్. సో ఇక్కడ మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది మీ రెఫరెన్స్ కోసము. అంటే నెక్స్ట్ టైం క్వశ్చన్స్ వస్తే వాళ్ళ ఫ్యూజ్ నుంచి అడిగితే ఈ పర్టికులర్ డెఫినేషన్స్ నుంచి అడిగేటువంటి ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉంటాయి. నెక్స్ట్ టైప్ ఆఫ్ ల్యాంప్ హోల్డర్స్ యూజ్డ్ ఇన్ హెడ్ లైట్స్ అండ్ ఫ్లడ్ లైట్ అప్లికేషన్స్. ఇది గోలియత్ ఎడిసన్ స్క్రూ హోల్డర్. నెక్స్ట్ వోల్టేజ్ రేటింగ్ ఆఫ్ స్టాండర్డ్ డొమెస్టిక్ వైరింగ్ అప్లికేషన్ యాక్సెసరీస్ యాజ్ పర్ బిస్ రూల్స్. సో ఇది కొంచెం ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చనే, బట్ స్టిల్ కామన్ సెన్స్తో సాల్వ్ చేయొచ్చు. కానీ కామన్ సెన్స్తో సాల్వ్ చేయాలన్నా కూడా మనకి 230, 240 అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఎప్పటికీ ఉంటుంది. సో కొంతమంది క్యాండిడేట్స్ 230 పెట్టుకున్నారు, కానీ 240 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దీన్ని మనం ఎట్లా ఛేదించాలంటే మనము రెగ్యులర్గా మన ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఉంటాయి కదా, టీవీ కానీ లేదంటే ఏదన్నా చార్జర్స్ కానీ ఎక్సెట్రా, వాటి యొక్క రేటింగ్స్ చూడండి మీరు. అక్కడ మీకు 230 కనిపిస్తుందా, ఏమున్నది 240 ఉంటుంది రేటెడ్ వోల్టేజ్ జనరల్గా. సో ఎందుకంటే దట్ ఈస్ ద ఇండియన్ స్టాండర్డ్ అదే అనమాట 240 వోల్ట్స్ అనేది. సో అట్లా మనం కొంచెం జనరల్ నాలెడ్జ్ ద్వారా కూడా పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అకార్డింగ్ టు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిస్ రెగ్యులేషన్స్, లోడ్ ఆన్ ఈచ్ సబ్ సర్క్యూట్ షుడ్ నార్మలీ బీ రిస్ట్రిక్టెడ్ టు ఈచ్ సబ్ సర్క్యూట్లో ఇట్ ఈస్ 3000 వాట్స్ బిస్ రూల్స్ ప్రకారము. సో నెక్స్ట్ మనం తీసుకునేటువంటి ఇనిషియేటివ్ ఏంటిదంటే నెక్స్ట్ కేవలం బిస్ రూల్స్కి సంబంధించిందే ఒక సపరేట్ క్లాస్ అనేది మన వీడియోస్లో అప్లోడ్ చేస్తాం మనము మన ఫుల్ కోర్సెస్లో. సో అది హెల్ప్ఫుల్ అవుతుంది నెక్స్ట్ ఫర్దర్ దాంట్లో. ఎందుకంటే ఈ బిస్ రేంజ్లో ఇంతవరకు వచ్చినటువంటి ఎగ్జామ్స్లో ఎక్కడ పోలేదు. ఇప్పుడు అడిగాడు, సో నెక్స్ట్ టైం ఎస్పీడీసీలు వచ్చినా కానీ ఏదో వచ్చినా కానీ వీ మస్ట్ బీ రెడీ. ఏముంటుందమ్మా, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్, ఒక 2-3 పేజెస్ నోట్స్ కూడా నేను ఇస్తాను. నేను ప్రింటెడ్ నోట్స్ ఇప్పుడు దాదాపు చాలా వరకు ప్రింటెడ్ నోట్స్ నేనే ఇస్తున్నాను క్లాసెస్కి. సో ద సైజ్ ఆఫ్ కేబుల్ నార్మల్లీ యూజ్డ్ ఇన్ వైరింగ్ సర్క్యూట్స్ ఆఫ్ 20 amperes కరెంట్ రేటింగ్ ఈస్. 20 amperes కరెంట్ రేటింగ్ అంటే 4 square mm యూజ్ చేస్తారనమాట. సో దీన్ని మనం ఎట్లా ఛేదించాలని అంటే జనరల్గా యాంపియర్ రేటింగ్ ఎంత ఉంటుందో డివైడ్ బై 5 చేయండి. ఇదొక థంబ్ రూల్ అనమాట. దిస్ ఇస్ జస్ట్ గుడ్డి గుర్తు అనమాట, థంబ్ రూల్ లాగా అనమాట. నీ యాంపియర్ రేటింగ్ని డివైడ్ బై 5 చేస్తే వచ్చేదే నువ్వు యూజ్ చేసినటువంటి వైర్ స్క్వేర్ mm వస్తుంది అనమాట. సో ఇక్కడ 20 amperes కదా, 20/5 చేస్తే 4 వస్తుంది. 4 square mm అవుతుంది ఆన్సర్. హౌ మెనీ వే స్విచెస్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ హౌ మెనీ 2-way స్విచెస్? ఓకే, ఎన్ని 2-way స్విచెస్ గోడౌన్ వైరింగ్లో ఒక 4 ల్యాంప్స్ని కనెక్ట్ చేయడానికి కావాలి. ఇది నేను వైరింగ్ సిస్టమ్స్ పీడిఎఫ్ ఇవ్వడం జరిగింది. ఇది ఆ పీడిఎఫ్లో కూడా ఇక్కడ చూడండి, ఇది కారిడార్ లైటింగ్, ఇది గోడౌన్ లైటింగ్. ఇక్కడ కూడా నేను ఎన్ని ల్యాంప్స్ ఇచ్చాను, 1 2 3 4 డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎన్ని 2-way స్విచెస్ ఉన్నాయమ్మా, 1 2 3. సో 3 2-way స్విచెస్, ఒకటి ఎస్బిఎస్టి సింగిల్ 1-way స్విచ్, సింగిల్ పోల్ సింగిల్ త్రో స్విచ్. ఓకే, సో ఒక ఇది. సో 5 ల్యాంప్స్ ఉన్నాయనుకోండి, 4 2-way స్విచ్లు కావాలి. అట్లా 2 ల్యాంపులు ఉన్నాయనంటే ఒక 2-way స్విచ్ కావాలి. ఆ విధంగా మనం చేసుకుంటూ పోతూ ఉంటాం అనమాట. అదేవిధంగా ఒకసారి కారిడార్ లైటింగ్, ఇప్పుడు గోడౌన్ వైరింగ్ గురించి అడిగానంటే నెక్స్ట్ కారిడార్ వైరింగ్ గురించి కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు 4 బల్బులు ఉన్నటువంటి కారిడార్ వైరింగ్కి ఎన్ని స్విచ్లు అవసరం పడతాయి, 2-way స్విచ్లు? ప్రతి బల్బుకి 2 కావాలి. సో 4 అంటే 8 చూడండి, 1 2 3 4 5 6 7 8 8 కావాలి. 8 2-way స్విచ్లు కావాలి ఓవరాల్గా. టోటల్గా 8 2-way స్విచ్లు కావాలి. ఒకటి కూడా 1-way స్విచ్లు అవసరం లేదు, సింగిల్-way స్విచ్లు అవసరం లేదు. గోడౌన్ వైరింగ్లో మాత్రం ఎన్ని బల్బులు ఉన్నా కానీ జస్ట్ 1 సింగిల్ పోల్ స్విచ్ కావాలి, ఐ మీన్ 1-way స్విచ్ ఒకటి కావాలి. ఇక మిగిలిన ఎన్ని ల్యాంపులు ఉంటే అన్ని -1 మనకి 2-way స్విచ్లు అవసరం పడతాయి అనమాట. నెక్స్ట్ చూడండి, ఇది ఈ 2 కూడా ఒక వీడియోలో ఒక పర్టికులర్ పాయింట్లో నేను ఒక ఎర్త్ రెసిస్టెన్స్ టెస్ట్ సంబంధించినటువంటి ఒక వీడియో ఇది. ఆ వీడియోలోనే నేను డిస్కస్ చేయడం జరిగింది. ఈ 2 క్వశ్చన్స్ కూడా దాంట్లో నుంచి ఆన్సర్ అయిపోతాయి. ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 points ఆఫ్ ద ఎర్త్ ఈస్. సో మెగ్గర్ అనేది ఇన్సులేషన్ రెసిస్టెన్స్, మల్టీమీటర్ అనేది ఎర్త్ రెసిస్టెన్స్తో సంబంధం లేదు. మల్టీమీటర్లో రెసిస్టెన్స్ కూడా మెజర్మెంట్ ఉంటుంది కానీ ఎర్త్ రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి ఉండదు. సిరీస్ టైప్ ఓమీటర్ ఇది ఇది రెసిస్టెన్స్, నార్మల్ రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి. ఎర్త్ రెసిస్టెన్స్ టెస్టర్
డైరెక్ట్. అంటే దీని గురించి నీకు తెలియకపోయినా కూడా ఇప్పుడు ఏం అడిగిండు, రెసిస్టెన్స్ అర్త్ అన్నాడు, అర్త్ రెసిస్టెన్స్ టెస్టర్ డైరెక్ట్గా కూడా పెట్టేయచ్చు మనకు తెలియకపోయినా కూడా. నెక్స్ట్ అర్త్ రెసిస్టెన్స్లో టెస్టర్లో పొటెన్షియల్ కాయిల్ అండ్ కరెంట్ కాయిల్స్ ఆర్ కెప్ట్ అట్ 90 degrees టు ఈచ్ అదర్. సో ఇక్కడ ఆల్రెడీ నేను దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ పాయింట్ కూడా డైరెక్ట్ గురించి చూడండి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 coils, పొటెన్షియల్ కాయిల్ అండ్ కరెంట్ కాయిల్ కెప్ట్ 90 degrees టు ఈచ్ అదర్ మౌంటెడ్ ఆన్ ద సేమ్ స్పిండిల్. అదే మౌంటెడ్ ఆన్ ద సేమ్ స్పిండిల్. చూడండి మనం తీసుకున్నటువంటి కంటెంట్ యాజ్ ఇట్ ఈజ్ వర్డింగ్ కూడా ఓకే, వర్డింగ్తో సహా దిగడం జరుగుతూ ఉన్నది. సో హ్యాపీ, ఐ ఫెల్ట్ హ్యాపీ, నేను గర్వంగా చెప్పుకొని నేను సంతోషపడతాను. ఎందుకంటే నా దగ్గర చదివిన స్టూడెంట్స్కి 100% బెనిఫిట్ అయ్యి ఉంటుంది, వాళ్ళకి అయ్యింది. వాళ్ళకి జాబ్ వస్తే ఇంక అంతకంటే ఏం కావాలి. నేను టీచింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ JLM ఇట్లాంటి దాంట్లోకి వెంచర్ అయినప్పుడు నేను అనుకునేదనమాట, నా వల్ల ఒక 10 మంది కన్నా గవర్నమెంట్ జాబ్ వచ్చిందని అంటే నా పర్పస్ సక్సెస్ అన్నట్టుగా నేను ఫీల్ అయినట్టు. 10 మంది కాదు 100లోకి వెళ్ళిపోతుంది, ప్రతి ఎగ్జామ్లో కొడతానే ఉన్నాం. ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. అండ్ పైప్ అర్థింగ్ చూడండి, ఇన్ అర్థింగ్ ఇంటర్నల్ డయామీటర్ ఆఫ్ పైప్ ఎలక్ట్రోడ్ అని అడిగాడు, షుడ్ నాట్ బి స్మాలర్ దెన్ 38 mm. చూడండి డైరెక్ట్గా చూడండి, పైప్ అర్థింగ్లో GI పైప్ 38 mm డయామీటర్. డైరెక్ట్గా నేను అక్కడ హైలైట్ చేస్తూ మరి నేను స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోండి అయ్యా అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, యాజ్ పర్ IE రూల్ 48 పర్మిసిబుల్ వోల్టేజ్ డ్రాప్ ఇన్ లైటింగ్ సర్క్యూట్ ఈజ్ 1% అన్నాడు. బేసిక్గా ఈ క్వశ్చన్ అసలు రాంగ్ క్వశ్చన్, ఇది అసలు IE రూల్లో ఈ పాయింట్ లేదు అసలు. సో వాళ్ళు యాక్చువల్గా క్వశ్చన్ డిలీట్ చేసి ఉండాలని నేను అనుకుంటున్నాను. బట్ ఎనీవేస్ వాళ్ళు 1% ఇచ్చారు కాబట్టి లెట్ us గో విత్ దట్. ఎందుకంటే క్లియర్గా లేదు IE రూల్లో కూడా, ఇంత అంబిగ్యూస్ క్వశ్చన్ ఇక్కడ ఎందుకు పెట్టారని అనుకుంటున్నాను. విచ్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఈస్ నాట్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్. సో ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్లో యూజ్ చేయలేనటువంటి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ నెంబర్ 1, డ్రై పవర్ నెంబర్ 1, హాలాన్, నెక్స్ట్ శాండ్ కూడా వాడతారు ఎలక్ట్రికల్ ఫైర్ ఎక్స్టింగ్విష్ చేయడానికి. శాండ్ కూడా రాసుకోండి, మీ పాయింట్ రాసుకోండి. కానీ ఫోమ్ యూజ్ చేయలేము మనం. ఫోమ్ అనేది వేరే ఏదైనా పేపర్ ద్వారా కానీ వుడ్ ద్వారా కానీ వచ్చినటువంటి ఫైర్కి వాడతారు. ఇన్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ నెసెసరీ ఫోర్స్ టు బ్రింగ్ మూవింగ్ సిస్టమ్ టు రెస్ట్ క్విక్లీ ఎట్ ఇట్స్ ఫైనల్ డిఫ్లెక్టెడ్ పొజిషన్ ఇస్ డాంపింగ్ ఫోర్స్. ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఒకటి పాయింటర్ ఉంటుందమ్మా, మనము ఒక కరెంట్ని మెజర్ చేయాలి, మీటర్ని కనెక్ట్ చేస్తే ఏం చేస్తారు, పాయింటర్ అనేది లేచి ఒక రీడింగ్ మీద చూపిస్తుంది. అయితే ఈ పాయింటర్ అనేది నీకు ఒక రీడింగ్ చూపించాలంటే దీనిలో 3 రకాల ఫోర్సెస్ పనిచేస్తుంటాయి అనమాట. ఏంటా ఫోర్స్ అని అంటే, ఒకటి డిఫ్లెక్టింగ్ ఫోర్స్ అంటారు అనమాట. ఇక్కడ ఉంది కదా డిఫ్లెక్టింగ్ ఫోర్స్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక యామ్మీటర్ బా, ఇది స్కేలు, ఇది 0 amperes ఉన్నది, లెటస్ సే ఇది 5 amperes ఉన్నది మ్యాక్సిమం. అండ్ ఈ మీటర్ నేను తీసుకుపోయి ఒక సర్క్యూట్లో కనెక్ట్ చేసిన, ఆ సర్క్యూట్లో యాక్చువల్గా 2 amperes ఆఫ్ కరెంట్ అనేది ప్రవహిస్తుంది. 2 amperes అంటే సమ్వేర్ హియర్, ఇక్కడ 2 amperes ఉన్నది. నా పాయింటర్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ ఉంటుంది, 0 మీద కూర్చొని ఉంటుంది నా పాయింటర్. ఇప్పుడు 2 amperes ఇవ్వగానే ఏం కావాలి, అది 2 amperesకి రావాలి. కానీ డిఫ్లెక్టింగ్ టార్క్ అనేది ఫస్ట్ వస్తుంది. డిఫ్లెక్టింగ్ టార్క్ అంటే నిద్ర లేపే టార్క్ అనమాట. డిఫ్లెక్ట్ చేస్తుంది, దాన్ని లేపుతుంది 0 పొజిషన్ నుంచి. సో నీ సర్క్యూట్లో 0.5 amperes ఉండండి, 5 amperes ఉండండి, డిఫ్లెక్టింగ్ టార్క్ ఒక్కసారి కరెంట్ వచ్చిందని అంటే పాయింటర్ వెళ్ళిపోయి 5 amperes దగ్గర కూర్చుంటుంది. యాక్చువల్గా కూడా 2 amperes ఉన్నప్పటికీ 2 amperes దగ్గర పోదు. డిఫ్లెక్టింగ్ ఫోర్స్ అనేది దాన్ని మ్యాక్సిమం పొజిషన్ దగ్గర తీసుకెళ్తుంది. ఇది కూడా క్వశ్చన్ కింద రావచ్చు. ఇది అనాలిసిస్ ఓరియంటెడ్, మీకు ఏ టెక్స్ట్ బుక్లో అడగరు వీటి గురించి. ఓకే, రాసి చూపియరు అనాలిసిస్. ఇవి క్వశ్చన్స్ గతంలో వచ్చి ఉన్నాయి, వస్తాయి కూడా. ఓకే, సో 5 amperesకి వెళ్ళిపోతుంది. సో అరే 5 amperes కాదు రాబోయ్, ఇది 2 amperes అని దానికి మళ్ళీ రిటర్న్లోకి పట్టుకొచ్చేది ఎవరంటే కంట్రోలింగ్ ఫోర్స్. కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఇది ఓవర్ యాక్షన్ చేస్తుంది కాబట్టి కంట్రోల్ చేసి 2 amperes దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. రైట్, 2 amperes దగ్గరికి వచ్చిన తర్వాత కూడా కూకుంటుందా, డిఫ్లెక్టింగ్ టార్క్ అటు నొక్కుతుంటుంది, కంట్రోలింగ్ టార్క్ ఇటు నొక్కుతుంది. రెండింటి మధ్యలో ఒక జగడ అవుతుంటుంది. అయినప్పుడు ఏమవుతుంది, పాయింటర్ అనేది ఆ 2 amperes దగ్గర ఆసిలేట్ అవుతుంటుంది అనమాట. సో ఆ ఫైనల్ డిఫ్లెక్టెడ్ పొజిషన్, ఫైనల్ పొజిషన్ ఏంటిది, 2 amperes అనేది ఫైనల్ పొజిషన్. అక్కడ అది ఆసిలేట్ అవుతుంది. సో ఆ ఆసిలేషన్ తగ్గించి రెస్ట్కి తీసుకురావడానికి మనకి ఏం కావాలంటే డాంపింగ్ ఫోర్స్ కావాలి. సింపుల్ చెప్పాలంటే షాక్ అబ్జార్బర్ లెక్క అన్నట్టు. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ డాంపింగ్ ఫోర్స్. అదే ఇక్కడ వాడు చెప్తున్నాడు అనమాట, విశ్రాంతికి తీసుకురావడానికి. అండ్ ఇక్కడ డాంపింగ్ టార్క్ గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది మన క్లాసెస్లోనే. రైట్, అండ్ నెక్స్ట్ ద ఫాలోయింగ్ సింబల్ రిప్రజెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. సో ఇక్కడ
ఇది కనిపిస్తుందా? ఇది రెక్టిఫైర్ సింబల్, ఇది ఒక డయోడ్ సింబల్. ఇది ఉందంటే డైరెక్ట్ యువర్ ఆన్సర్ షుడ్ బి రెక్టిఫైర్లలో ఉన్నది మన ఆన్సర్ కావాలి. సో ఇక్కడ పాయింట్ వచ్చేసి మరి మూవింగ్ కాయిలా మూవింగ్ ఐరన్ అన్నది ఉంటుంది. సో ఈ విధంగా ఇస్తే ఇది ఒక కాయిల్ అన్నట్టు. సో ఆప్షన్ 2 అనేది ఆన్సర్, మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్. అండ్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉండాలి. క్వశ్చన్ 16, 17, 18 రైట్. ఓకే, డెడ్ బీట్ ఇన్స్ట్రుమెంట్ ఇది చూడండి. ఇది డెడ్ బీట్, తమన్ బీట్, చావు బాజాను ఇక నేను ఇక్కడ చెప్పడం జరిగింది. క్రిటికలీ డ్యాంపింగ్ ఆర్ లెవెల్ డ్యాంపింగ్ ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ యొక్క కండిషన్ ఏమంటారంటే డెడ్ బీట్ కండిషన్ అంటారనమాట. ఆప్షన్ 4. సో క్లాస్లో నేను స్పెసిఫిక్గా స్టార్ మార్క్ పెట్టి అది ఇంపార్టెంట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్? ఇది మన మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఐ థింక్ ద సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్లోనే చెప్పడం జరిగింది. సో వోల్ట్ మీటర్ అనేది, వోల్ట్ మీటర్ ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్. వోల్ట్ మీటర్, యామ్మీటర్, వాల్ట్ మీటర్, ఈ పవర్ ఫ్యాక్టర్ మీటర్ ఇవన్నీ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్. మిగిలిపోయింది యాంపియర్ అవర్ మీటర్. దిస్ ఇస్ ది ఆన్సర్. ఎనర్జీ మీటర్ అని చెప్పడం జరిగింది. ఎనర్జీ మీటర్ ఇస్ నథింగ్ బట్ వాట్ హవర్ మీటర్ ఆర్ యాంపియర్ హవర్ మీటర్ అని కూడా చెప్పొచ్చు. అండ్ మళ్ళీ ఎనర్జీ మీటర్ క్లాస్లో మోటార్ మీటర్స్ గురించి మాట్లాడతాను. అప్పుడు ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో స్పెసిఫిక్గా నేను యాంపియర్ హవర్ మీటర్ గురించి డిస్కస్ చేస్తుంటాను అన్నమాట. ఇన్ ఎలక్ట్రోడైనమిక్ టైప్ ఇన్స్ట్రుమెంట్, మూవింగ్ కాయిల్ క్యారీస్ కరెంట్ ప్రపోర్షన్ ఈజ్ అ ప్రపోర్షనేట్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇది ఎలక్ట్రోడైనమిక్ ఇన్స్ట్రుమెంట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆన్సర్ ఇస్ కరెంట్. ఇట్ విల్ బి క్యారింగ్ ద కరెంట్, ప్రపోర్షనేట్ కరెంట్ అనే. ఎందుకంటే బేసిక్గా ఇది ఈ పాయింట్ అనేది చూడండి, ఎలక్ట్రోడైనమిక్ మీటర్ మాత్రమే కాదు, పిఎంఎంసి గురించి వచ్చినా కానీ ఇక్కడ పిఎంఎంసి, ఆ ఎలక్ట్రోడైనమిక్ తీసి పిఎంఎంసి పెట్టిన ఆన్సర్ కరెంటే ఉంటుంది. దే ఆర్ కరెంట్ మెజరింగ్ డివైస్ బేసికలీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 21 క్వశ్చన్. ఇది నేను ఎగ్జామ్ అక్టోబర్ 10th అయితే అక్టోబర్ 5వ తారీఖున నేను యూట్యూబ్లో ఒక వీడియో పెట్టడం జరిగింది. అంటే మన ఏపీఈపీడీసీఎల్ నోటిఫికేషన్లో మోడల్ పేపర్ ఉంటుంది కదా, నోటిఫికేషన్ ఎండ్లో ఆ మోడల్ పేపర్ క్వశ్చన్స్ 10 క్వశ్చన్లు మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంట్లో 8వ క్వశ్చన్ ఈ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ రిపీట్ చేశారు చూడండి. అంటే మీరు ఎగ్జామ్కి ఒక 5 రోజుల ముందు నా యూట్యూబ్ ఛానల్ చూసినా కూడా ఒక మార్క్ వచ్చేది, అండ్ ఒక మార్కే వచ్చేది కదా అని అనుకుంటే ఒక మార్కులో ఎక్కడో వెళ్ళిపోతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక మార్క్ కాదు, హాఫ్ మార్క్ ఇచ్చినా కూడా హాఫ్ మార్క్ మీ జాతకాన్ని మార్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎనీవేస్, దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ గురించి మాట్లాడితే, ఆ 2 element 3 phase ఎనర్జీ మీటర్ ఇస్ ఓన్లీ సూటబుల్ ఫర్ 3 phase 3 wire. 3 phase 3 wire సిస్టమ్కి అవసరం పడుతుంది అనమాట. దీని ఎక్స్ప్లెనేషన్ యూ క్యాన్ వాచ్ ఆన్ దిస్ వీడియో. ఒకసారి చూడండి, ఒక 10 క్వశ్చన్లు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అందులో వస్తాయి, ఇక్కడ అవసరం లేదు. విచ్ ఎర్రర్ ఈజ్ కాస్డ్ బై ద బ్రేకింగ్ సిస్టమ్ ఇన్ 3 phase ఎనర్జీ మీటర్? బేసిక్గా ఈ క్వశ్చనే రాంగ్ ఉన్నది, అంటే క్వశ్చన్ రివర్స్ ఉన్నది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాజెస్ ఎర్రర్ ఇన్ ద బ్రేకింగ్ సిస్టమ్ అని అనాలి. బ్రేకింగ్ సిస్టమ్ వల్ల వచ్చేటువంటి ఎర్రర్ అడుగుతున్నాడు, కానీ దేనివల్ల బ్రేకింగ్ సిస్టంలో ఎర్రర్ వస్తుంది అనేది పాయింట్. ఆన్సర్ వచ్చేసి చేంజ్ ఇన్ డిస్క్ రెసిస్టెన్స్. ఓకే, క్వశ్చనే రివర్స్లో ఉన్నది. సో ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ డాష్ టు రెడ్యూస్ ఎర్రర్ ఇన్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్. షార్ట్ మ్యాగ్నెటిక్ పార్ట్ యూజ్ చేసుకోవాలి. ఇన్ 3 phase పవర్ ఫ్యాక్టర్ మీటర్ 2 moving coils are rigidly attached to each other at an angle of. సో బేసిక్గా నేను కూడా సింగిల్ ఫేస్ పవర్ ఫ్యాక్టర్ మీటర్ గురించి చెప్పడం జరిగింది, 3 phase గురించి నేను చెప్పలేదు. అన్ఎక్స్పెక్టెడ్ చెప్పిన, అన్ఎక్స్పెక్టెడ్ గురించి చాలా వచ్చినాయి, బట్ స్టిల్ కొంత లాజిక్ ఉంటే మనము పట్టేయచ్చు. సింగిల్ ఫేజ్ వస్తే మాత్రం ఆన్సర్ 90 degrees అవుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా 3 phase వచ్చిందని అంటే 120 degrees, ఎందుకంటే 3 phase సిస్టంలో ఆర్వైబి మధ్యలో ఉన్నటువంటి యాంగులర్ డిఫరెన్స్ ఎంత 120 degrees ఉంటుంది. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ సిలికాన్ ఆటమ్ ఆర్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ సిలికాన్ ఆటమ్ ఆర్ అని అన్నాడు. సో దీనికి సంబంధించినటువంటి మనం కొన్ని చేంజెస్ చేయవలసి ఉంటుంది. బేసిక్ ఏంటిది అని అంటే, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ సిలికాన్ ఆటమ్ ఏంటిది, టెట్రావాలెంట్ అని చెప్పాను. అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 4 ఉంటాయని నేను చెప్పాను నేను, కానీ వాడు ఓవరాల్గా అడిగాడు. వాడు ఓవరాల్గా 14 ఉంటాయి, ఓవరాల్గా 14 ఉంటాయి. ఓవరాల్గా 14 ఉంటే ఏమవుతుంది అని అంటే, మనకి ఆర్బిట్స్ ఉంటాయి కదా, ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ కూర్చుంటాయి, సెకండ్ ఆర్బిట్ కెపాసిటీ 8, 2
ఇక్కడ 8 అయిపోయినాయి అంటే నెక్స్ట్ ఆర్బిట్ కెపాసిటీ కూడా 8 ఎలక్ట్రాన్స్. సో 14లో 4 మిగిలిపోయినాయి కాబట్టి నీకు లాస్ట్ ఆర్బిట్ ఏదైతే ఉంటుందో దాంట్లో నీకు 4 దొరుకుతాయి. సో జనరల్గా మనము అవుటర్ మోస్ట్ లాస్ట్ ఆర్బిట్ గురించే మనం మాట్లాడుకుంటాము, కానీ ఇక్కడ వాడు ఓవరాల్గా అడిగాడు. సో దీని మీద కూడా మనము విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. ఇటువంటి వాటి గురించి తెలుసుకోవాలి. సో వాటికి సంబంధించిన చర్యలు నేను తీసుకుంటాను. ఇన్ ట్రాన్సిస్టర్స్ ద కలెక్టర్ రీజన్ ఈజ్ మేడ్ ఫిజికల్. ఇది నేను మొత్తుకొని చెప్పిన క్లాస్లో. దాన్ని ఎమిటర్ రీజన్ ఇక్కడ నేను డ్రా చేస్తూ కూడా చూపించిన. బేస్ చిన్నగా ఉంటుంది, దానికంటే జర పెద్దగా ఎమిటర్ రీజన్ ఉంటుంది. కలెక్టర్ రీజన్ మ్యాక్సిమం పెద్దగా ఉంటుంది అండ్ డోపింగ్ మీడియం ఉంటుంది. కలెక్టర్ రీజన్ లార్జ్ ఇన్ సైజ్. ఎందుకొరకనంటే హీట్ డిసిపేషన్ కోసం అనమాట, పవర్ డిసిపేషన్ కోసం అనమాట. ఆప్షన్ 2. When transistor is operated in the cutoff region, it operates as a. సో మనకి ట్రాన్సిస్టర్ ఆపరేషన్లో 4 రీజన్స్ ఉంటాయి. ASCII రీజన్స్ అని అంటాను నేను. ASCI. ఇది జంక్షన్ 1, జంక్షన్ 2, ఆర్ ఐ కెన్ సే ఎమిటర్ జంక్షన్, ఇంకోటి కలెక్టర్ జంక్షన్. FR, FF, RR, RF అని నేను మళ్ళీ తర్వాత చెప్తాను నేను అక్కడ. ఏ అంటే యాక్టివ్ రీజియన్. ఎప్పుడైతే ఎమిటర్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్, కలెక్టర్ జంక్షన్ రివర్స్ బయాస్ ఉంటే యాక్టివ్ రీజియన్ అంటారు దీన్ని. యాక్టివ్ రీజియన్లో అదొక యాంప్లిఫైయర్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ నేను చెప్పాను, ఓకే. క్రియాశీలక ప్రాంతం యాక్టివ్ రీజియన్ FR. ఇంకోటి FF అంటే సాచురేషన్ రీజియన్ అనమాట. సాచురేషన్ అంటే ఆన్ స్విచ్, క్లోజ్ చేయబడ్డటువంటి స్విచ్. సో బేసిక్గా ట్రాన్సిస్టర్ని మనము ఒక స్విచ్ లాగా వాడుకోవచ్చు, ఒక యాంప్లిఫైయర్ లాగా వాడుకోవచ్చు. స్విచ్ అంటే ఆన్ స్విచ్ ఉంటుంది, ఆఫ్ స్విచ్ ఉంటుంది అండ్ యాంప్లిఫైయర్ ఉంటుంది. సో RR 2 జంక్షన్లు రివర్స్ బయాస్ ఉంటే కట్ ఆఫ్ రీజియన్లో పనిచేస్తుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ అండ్ ఆఫ్ స్విచ్ అన్నట్టు. కట్ ఆఫ్ రివర్స్ ఫార్వర్స్ ఉందంటే దీన్ని ఇన్వర్స్ రీజియన్ అంటారు, అంటే యాంప్లిఫైర్కి ఆపోజిట్ అన్నట్టు. అది ఓపెన్ స్విచ్ లాగా పనిచేస్తుంది కట్ ఆఫ్ రీజియన్. దాని నుంచి క్లాసెస్లో అక్కడ చెప్పడం జరిగింది మనం. దానికి సంబంధించినటువంటి వీడియో క్లాస్, ఇవన్నీ వీడియో క్లాసెస్ నుంచే. ఇంకా నేను టెస్ట్ సిరీస్తో నేను ఇంకా కంపారిజన్ చేయలేదు. టెస్ట్ సిరీస్తో కంపేర్ చేస్తే ప్రాబబ్లీ వేరే క్వశ్చన్స్ కూడా మ్యాచ్ అవుతుండేనేమో. మరి నాకు అంత టైం లేక, ఓపిక లేక జస్ట్ వీడియోస్ మందం మాత్రమే నేను తీసి పెట్టాను ఇక్కడ. అంటే వీడియోస్లో నేను క్లాస్ రూమ్లో చెప్పినటువంటి పాయింట్స్ గురించి నేను డిస్కస్ చేయడం జరిగింది. సో అయితే ఈ 20th క్వశ్చన్ నేను క్లాస్లో అయితే డైరెక్ట్గా చెప్పలేను, నేను క్లాస్లో డైరెక్ట్గా చెప్పలేను, ఓపెన్ చెప్తున్నా. కానీ క్లాసెస్ అన్నిటినీ నీట్గా వింటూ రివైజ్ చేస్తుంటే దీన్ని మనం లింక్ చేసుకొని సొంతంగా ఆన్సర్ కనిపెట్టచ్చు. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఇది చూడండి, ఈ క్వశ్చన్ నేను చెప్తున్నాను, డిప్లొమా స్టూడెంట్స్ కాదు, బీటెక్ స్టూడెంట్స్ కూడా ఆన్సర్ చేయలేరు, నేను గ్యారంటీ ఇస్తున్నా. ఓ 10% ఆన్సర్ చేస్తారు, అది లింక్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉన్న వాళ్ళు. అదర్వైజ్ వేరే వాళ్ళు ఆన్సర్ చేయలేరు. ఓకే. అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్ RMS. ఇన్పుట్ RMS వోల్టేజ్ అయితే ఇక్కడ చూడండి, నేను అవుట్పుట్ వోల్టేజ్ బేసిక్గా రెక్టిఫైర్ అంటే అవుట్పుట్ DC అంటే మనం యావరేజ్ వాల్యూస్ తీసుకుంటాం. సో ఇక్కడ యావరేజ్ కరెంట్ DC ఎంత ఉంది, IM/π, అంటే వోల్టేజ్ ఉంటే VM/π అన్నట్టు హాఫ్ వేవ్కి, రైట్. సో రెక్టిఫైర్ అవుట్పుట్ వోల్టేజ్ ఏమన్నాను, VM/π. వాడు ఏమన్నాడు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్ RMS అని అన్నాడు. ఇన్పుట్ వోల్టేజ్ RMS VS RMS, ఓకే, విల్ బి ఈక్వల్ టు దిస్ VM/√2 కదా. సో ఈ VMని ఏమని రాయొచ్చు, √2 ఇంటూ VS RMS అని రాయొచ్చు. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే √2/π VS RMS అని రాయొచ్చు. దిస్ √2/πని సాల్వ్ చేస్తే 0.45 VS RMS వచ్చేస్తుంది ఆన్సర్. అది ఆప్షన్ 3 అనమాట. ఎఫిషియన్సీ ఆఫ్ ఎ షంట్ జనరేటర్ ఇస్ మ్యాక్సిమం వెన్ వేరియబుల్ లాస్ ఈక్వల్ టు ఇట్స్ కాన్స్టెంట్ లాస్. ఇది జనరేటర్ షంట్ మాత్రమే కాదు, ట్రాన్స్ఫార్మర్స్లో కూడా అన్నిట్లో కూడా అదే వస్తుంది. ఇక్కడ కూడా అదే ఇచ్చినాం అనమాట, కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ. ఓకే, ఇక్కడ కూడా సంథింగ్ కాన్స్టెంట్ లాస్ ఈక్వల్ టు వేరియబుల్ లాస్, వీటి గురించి మనం డిస్కషన్ చేయడం జరిగింది క్లాస్లోనే. నెక్స్ట్ ఇదొక ప్రాబ్లం ఉన్నది. ఈ ప్రాబ్లము ఈఎంఎఫ్ ఈక్వేషన్ బేస్డ్. ఓకే, ఈఎంఎఫ్ ఈక్వేషన్ గురించి డీటెయిల్గా చెప్పడం జరిగింది. ల్యాబ్ ఫైండింగ్లో ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఇది. అండ్ తర్వాత సబ్సిక్వెంట్గా ఇలాంటి చాలా డిఫికల్ట్ మోడల్ ప్రాబ్లమ్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది క్లాస్లో నాకు.
ఒకసారి చూసుకుంటే ఇక్కడ వాడు ఏమన్నాడు, ఏ 4 పోల్ ల్యాప్ వౌండ్ అని అన్నాడు. ల్యాప్ వౌండ్ అంటే ఈజీ ఫార్ములా ఏంటిది, జనరేటెడ్ ఈఎంఎఫ్ వాడుతున్నాడు వాడు. ఇక్కడ ఉంది కదా బోర్డు మీద చూడండి, 5ZN/60 అని అన్నాడు. రైట్, 5 అంటే ఏంది ఫ్లక్స్ ఎంత ఇచ్చినాడు, 0.01 వెబర్, 0.01 వెబర్ ఇంటూ జెడ్ అంటే ఏంది నెంబర్ ఆఫ్ కండక్టర్స్, ఎన్ని ఉన్నాయంట 300 కండక్టర్స్, 300 ఇంటూ స్పీడ్ 800 RPM, ఓకే, ఇంటూ 800 డివైడ్ బై 60, అంతే అయిపోయింది. 0.01 అంటే 1/100 అంటే ఇది, దీంట్లో 2 సున్నాలు పోతాయి, ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 పోతుంది, 6 1 6 5 5 ఇంటూ 8 40 40 volts మిగిలిపోయింది. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్, రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం ఆఫ్ ఫీల్డ్ పోల్స్ ఈజ్ నెససరీ ఫర్ వోల్టేజ్ బిల్డప్ ఇన్ సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్స్. సో ఈ రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో బేసిక్గా ఈ క్వశ్చన్లోనే యాక్చువల్గా మిస్టేక్ ఉన్నదన్నమాట. రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం అనేది బేసిక్గా సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటర్స్కి అవసరం పడుతుంది. యాక్చువల్గా దీన్ని డిస్ప్యూట్ చేయాల్సింది ఈ క్వశ్చన్ని. ఓకే, సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటర్స్కి మనకి రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం అనేటువంటి కాన్సెప్ట్ అనేది అవసరం పడుతుంది. సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్కి ఎగ్జైటేషన్ బయటికి వెళ్ళి ఇస్తాం కాబట్టి ఆ ఫీల్డ్ పోల్కి ఉండాల్సిన అవసరం లేదు, రిక్వైర్మెంట్ లేదు. సో ఇన్ దట్ సెన్స్ ఈ షంట్ మోటారు, సిరీస్ మోటారు, డీసీ షంట్ మోటారు 3 ఇవన్నీ కూడా కరెక్ట్ అయిపోవాలి. బట్ ఫైనల్కి ఇలా ఆన్సర్ ఇది ఇవ్వడం జరిగింది. ఎనీవేస్, ఇది మనం కొంత ఆలోచించాల్సినటువంటి విషయం, కానీ కాన్సెప్ట్ ఎటువంటి తేడా లేదు. ఆర్ ఇంకా అసలు కరెక్ట్ చెప్పాలంటే, ఇంకా మోర్ అక్యురేట్గా చెప్పాలంటే ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అయిపోవాలి. డీసీ షంట్ జనరేటర్, మోటార్స్ గురించి మాట్లాడింది కదా, సరే మోటార్ గురించి పక్కన పెట్టండి, అవసరం లేదు. కానీ డీసీ షంట్ జనరేటర్ ఆప్షన్ 2 మస్ట్ బీ ది ఆన్సర్ 100%. ఇక్కడ ఆప్షన్ 2 అనేది ఆన్సర్ కావాలి, కానీ ఫైనల్ కీలో మాత్రం 4 అని ఇచ్చారు. సమ్టైమ్స్ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూ గమనిస్తూ ఉండాలి. అంటే చెప్తున్నాను, స్టేట్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎటువంటి కాంట్రవర్సీస్ కామన్. మనం అనుకున్న ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ వాళ్ళు రైట్ ఆన్సర్ ఇవ్వాలని లేదు. సో ఎస్, దిస్ థింగ్ ఈజ్ దేర్. సో ఆప్షన్ 2 మస్ట్ బి ది రైట్ ఆన్సర్ యాక్చువల్గా కాన్సెప్ట్ ప్రకారం. ఇక్కడ నేను చెప్పింది కూడా అదే. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 32. స్పెషల్లీ ట్రీటెడ్ డాష్ ఆర్ యూస్ టు ప్రొడ్యూస్ మోడర్న్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ సచ్ as ట్రాన్సిస్టర్స్ అండ్ ఐసీస్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, డిజిటల్ ఐసీస్, మోడర్న్, ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ సెమీ కండక్టర్ క్లాస్. ఐ థింక్ దిస్ ఇస్ ద సెకండ్ క్లాస్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి సెకండ్ క్లాస్లోనే చెప్పడం జరిగింది. నెక్స్ట్, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ది వ్యాలెన్స్ షెల్ ఆఫ్ ఏ సెమీ కండక్టర్. సెమీ కండక్టర్ వ్యాలెన్స్లో ఎన్ని ఉన్నాయి ఎలక్ట్రాన్స్ అమ్మా? 4 ఉంటాయి. కండక్టర్స్ అంటే 4 కంటే ఎక్కువ ఉంటుంది, ఇన్సులేటర్స్ అంటే 4 కంటే తక్కువ ఉంటుంది. డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలి మనము. ఫర్ ద ఫాలోయింగ్ సర్క్యూట్ ఫైండ్ ద కరెంట్ త్రూ 20 ohms రెసిస్టెన్స్ అండ్ టోటల్ కరెంట్ రెస్పెక్టివ్లీ. సో వాడు ఏం ఆడుతున్నాడు, I20 ఆడుతున్నాడు వాడు. అంటే ఈ 20 ohmsలోకి వెళ్ళేటువంటి రెసిస్టెన్స్ కరెంట్ ఎంత ఆడుతున్నాడు. నీకు I కావాలంటే ఏంటిది, V/R కావాలి, అంతే కదా. I = V/R. ఈ 20 ohmsకి వచ్చే వోల్టేజ్ ఎంత, గింత 200 volts వస్తుంది. ప్యారలల్ ఉన్నాయి కదా 3 కూడా. బై రెసిస్టెన్స్ ఎంత, 20 కొట్టేస్తే 10 amperes వస్తుంది. సో 20 ohmsలో వెళ్ళేది 10 amperes అండ్ టోటల్ కరెంట్ అడుగుతున్నాడు. టోటల్ కరెంట్ అంటే మిగతాయి కూడా కనుక్కోండి. I 100 పైన 100, దానికి కూడా సేమ్ V/R. వోల్టేజ్ అయితే దానికి కూడా ప్యారలల్ కాబట్టి సేమ్ వోల్టేజ్, రెసిస్టెన్స్ దాన్ని 100, ఇది 2 amperes. అదేవిధంగా I25 కింద దిస్ వన్, దానికి కూడా గదే V/R. వోల్టేజ్ ఎంత, 200/25, 8 amperes. సో 10 + 2 + 8 20, సో 10 20. నెక్స్ట్, విచ్ ఆర్ ఇన్ ద ఫాలోయింగ్ హిస్టరీస్ లూప్ దట్ డిస్టెన్స్ OA. దీన్ని ఏమంటారంటే కోఎర్సివిటీ అని అంటారు అన్నమాట. అండ్ ఇక్కడ ఇంకోటి ఇవ్వలేదు వాడు, ఈ పాయింట్ని B అని పెట్టేసి OB ఎంత, ఇదేంటి అని అడుగుతాడు. దట్ ఈస్ రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం.
రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అంటారు. సో ఇక్కడ కోయర్సివ్ ఫోర్స్ గురించి కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. ఓబీ కోయర్సివ్ ట్రాన్స్ఫార్మర్స్ లెసన్లో చాలా డీటెయిల్డ్గా ఒక గంటన్నర క్లాస్లో నేను డీటెయిల్గా దాని మీద పడి ఎక్స్ప్లెయిన్ చేసినాను నేను చాలా విషయాలు. అప్పుడు చెప్తున్నాను, ఈ ఎగ్జామ్ సంబంధించినంత వరకు మనం చెప్పిన దాన్ని మించి అయితే మ్యాక్సిమం పోతో 5-6 క్వశ్చన్లు 10 క్వశ్చన్లు ఖచ్చితంగా సర్ప్రైజ్ ఇవ్వాల్సిందే. 100కి 100 ఎవరికి ఇవ్వడం సాధ్యపడదు. కానీ అట్లీస్ట్ మనం ఒక 80% దాకా 90% దాకా హెల్ప్ చేస్తున్నాం అంటే గ్రేట్ థింగ్ కదా. యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ రిలక్టెన్సెస్ ఆంపియర్ టర్న్స్ పర్ వెబర్. ఇప్పుడు ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎంఎఫ్ బై రిలక్టెన్స్. రిలక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎంఎఫ్ బై ఫ్లక్స్ అని రాయొచ్చు. ఎంఎంఎఫ్ అంటే ఎన్ఐ బై ఫ్లక్స్. ఎన్ఐ అంటే ఆంపియర్ టర్న్స్, ఫ్లక్స్ అంటే వెబర్, ఆంపియర్ టర్న్స్ పర్ వెబర్ అయిపోతుంది. ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ ఇన్ ఎ ట్రాన్స్ఫార్మర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ట్రాన్స్ఫార్మర్, ఫస్ట్ క్లాస్. The coefficient of self-inductance depends upon it. ఇండక్టెన్స్కి రెసిస్టివిటీకి సంబంధం లేదు, రెసిస్టెన్స్కి సంబంధం లేదు. పర్మిటివిటీ అనేది కెపాసిటర్ సంబంధించింది, మిగిలిపోయింది రిలేటివ్ పర్మియబిలిటీ మాత్రమే. జస్ట్ జనరల్ నాలెడ్జ్, ఎలిమినేషన్ ద్వారా కొట్టేయచ్చు దీన్ని. ద ప్రాసెస్ ఆఫ్ కెమికల్ చేంజెస్ డ్యూ టు ఫ్లో ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ఏ లిక్విడ్ ఆర్ ఏ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రోలైసిస్. అయోనైజేషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే త్రూ ఎయిర్. కరెంట్ అనేది ఎయిర్ ద్వారా ప్రవహించినప్పుడు అయోనైజేషన్ వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ కరోనా, ట్రాన్స్మిషన్ లైన్స్లో వచ్చేటువంటి కరోనా ఫినామినా. ఎలక్ట్రోలైజ్ యూజ్డ్ ఇన్ ఎ డ్రై సెల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మాయిస్ట్ పేస్ట్ ఈస్ మేడప్ ఆఫ్ సొల్యూషన్ కంటైనింగ్ అమోనియం క్లోరైడ్. H2SO4 అనేది LSL, లెడ్ యాసిడ్ బ్యాటరీలో యూజ్ చేసేటువంటి అది ఎలక్ట్రోలైట్. అది ఇన్ అన్ ఆల్టర్నేటర్ డాంపర్ వైండింగ్ ఈస్ ప్రొవైడెడ్ ఆన్ ఫీల్డ్ కోర్. సో మనం ఆల్టర్నేటర్స్ క్లాస్లో కూడా ఇగో డాంపర్ వైండింగ్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది, లొకేషన్ ఎక్కడ ఉంటుందని చెప్పేసి. నెక్స్ట్, ఫంక్షన్ ఆఫ్ అన్ ఎగ్జైటర్ ఈస్ టు ప్రొడ్యూస్ అ స్టేబుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఎగ్జైటేషన్ ఫంక్షన్ ఏంటిది? ఎగ్జైటేషన్ సిస్టమ్స్ క్లాస్ నేను డిస్కస్ చేయడం. మెయిన్ ఫీల్డ్ రోటర్లో విచ్ ఇస్ స్టేబుల్ అండ్ డీసీ అని చెప్పి నేను ఇక్కడ రాస్తుంటాను అనమాట. 43rd క్వశ్చన్, ద జనరేటెడ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్ ఆల్టర్నేటర్ హ్యావింగ్ 8 poles అండ్ రొటేటింగ్ ఎట్ 250 RPM ఈజ్. సో డైరెక్ట్ క్వశ్చన్ అమ్మ ఇది. F ఈజ్ ఈక్వల్ టు NP/120 ఫార్ములా. సో N అంటే స్పీడ్ 250 ఇచ్చినాడు, P అంటే పోల్స్ 250 × 8/120 చేసేస్తే 50/3 వస్తుంది. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, రెసిస్టెన్స్ ఇస్ యాడెడ్ ఎక్స్టర్నల్ ఇన్ ఎ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ ఇంప్రూవ్ ద స్టార్టింగ్ టార్క్. స్టార్టింగ్ టార్క్ పెంచడానికి ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ని యాడ్ చేస్తుంటాం స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్. స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ కాకుండా ఇంకోటి ఏముంటుంది? స్క్విరిల్ కేజ్ ఇండక్షన్ మోటార్ ఉంటుంది. దానికి ఆ రోటర్ యాక్సెస్ అనేది ఉంటుంది. రోటర్ అనేది కంప్లీట్ షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఉంటుంది. దానికి రెసిస్టెన్స్ యాడ్ చేయలేదు కాబట్టి దాని యొక్క స్టార్టింగ్ టార్క్ తక్కువ ఉంటుంది కంపేర్ టు స్లిప్ రింగ్. ఎక్కడైతే హై స్టార్టింగ్ టార్క్ కావాలో అక్కడ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ వాడతారు. నెక్స్ట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ స్టేటర్ కోర్ ఆఫ్ 3-phase ఇండక్షన్ మోటార్ విత్ సింక్రోనస్ స్పీడ్ ఇస్ కాల్డ్ as RMF, రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. డైరెక్ట్ క్వశ్చన్, ఫస్ట్ క్లాస్ క్వశ్చన్ ఇది. ఇఫ్ మెకానికల్ లోడ్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ మోటార్ ద స్లిప్ విల్ ఇంక్రీజ్. సో స్లిప్ అంటే ఏమని చెప్పాను నేను? స్లిప్ అంటే సింక్రోనస్ స్పీడ్కి రోటర్ స్పీడ్కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్. ఇప్పుడు మోటార్ మీద లోడ్ వేస్తుంటే ఏమైతే స్పీడ్ తగ్గుతుంటుంది. స్పీడ్ తగ్గుతుంది అంటే డిఫరెన్స్ అనేది పెరుగుతుంటుంది, అంటే స్లిప్ పెరుగుతుంది అన్నట్టు. సో వాటికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఇది. స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ గురించి రోటర్ రెసిస్టెన్స్, హై స్టార్టింగ్ టార్క్, మళ్ళా 3-phase సప్లై ఇస్తే వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, రొటేటింగ్ ఎట్ సింక్రోనస్ స్పీడ్, రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, స్పీడ్ NS ఈజ్ ఈక్వల్ టు 120F/P. అండ్ నెక్స్ట్, స్లిప్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. స్లిప్ ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది ఏం సంగతి అనేది. సో క్లాసెస్ సంబంధించినటువంటి స్క్రీన్ షాట్స్ ఇవి. నెక్స్ట్ క్వశ్చన్, 3-phase ఇండక్షన్ మోటార్ wound for 6 poles సప్లై విత్ 50 Hz. క్యాల్కులేట్ ద స్పీడ్ ఆఫ్ ద రోటర్ ద స్లిప్ ఈస్ 40%. చూడండి, NR ఈజ్ ఈక్వల్ టు NS × 1 - S. ఇవన్నీ ఫార్ములాస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ NS కనుక్కోవాలి, సింక్రోనస్ స్పీడ్. NS ఈజ్ ఈక్వల్ టు 120F/P అనేది ఫార్ములా.
120 ఇంటూ ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ ఇచ్చిండు. పి అని 6 పోల్స్ అని అన్నాడు. 6 ఇది 20లో పోతుంది అంటే 1000 అంతే కదా. 1000 ఆర్పిఎం అనేది సింక్రోనస్ స్పీడు. సో 1000 ఇంటూ 1 మైనస్ ఎస్ ఎంత 4% అన్నాడు. 4% అంటే పర్ యూనిట్లో రాసుకోవాలి, 0.04 అవుతుంది. దట్ విల్ బికమ్ 1 మైనస్ 0.04 అంటే 0.96. 0.96 ఇంటూ 100 చేస్తే 960 ఆర్పిఎం వస్తుంది. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్, డిఓఎల్ స్టార్టర్స్ ఆర్ రికమెండెడ్ టు యూజ్ ఓన్లీ అప్ టు లీస్ట్ నెంబర్ ఏదంటే అదే 3 HP. అండ్ 3 HPని కనుక మీరు కన్వర్ట్ చేస్తే అంటే 0.75 కదా, అప్రాక్సిమేట్లీ 2.25 కిలోవాట్ అని అంటారు దీన్ని. ఓకే, సో ఇక్కడ నేను క్లాస్లో హెచ్పీలో చెప్పలేదు కానీ చూడండి, డిఓఎల్ స్టార్టర్ అనేది 5 కిలోవాట్ కంటే తక్కువ రేటింగ్ ఉన్నప్పుడు మనము దీన్ని డిఓఎల్ స్టార్టర్స్ని మనం యూజ్ చేస్తుంటాం అనమాట. నెక్స్ట్, ఫంక్షన్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ స్విచ్ ఇన్ సింగిల్ ఫేజ్ మోటర్ ఇస్ టు బ్రేక్ ద స్టార్టింగ్ వైండింగ్. చూడండి, ఇక్కడ సెంట్రిఫ్యూగల్ స్విచ్ స్టార్టింగ్ వైండింగ్ని బ్రేక్ చేయడానికి కోసమని చేస్తారు. అండ్ ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది, ఇఫ్ సిఎఫ్ఎస్ ఇస్ నాట్ ప్రొవైడ్ కంటిన్యూస్ పవర్ లాస్ ఇన్ స్టార్టింగ్ వైండింగ్. ఇది కూడా క్వశ్చన్ కింద అడగడానికి ఆస్కారం ఉంటుంది నెక్స్ట్ పాయింట్, అంటే నెక్స్ట్ ఎగ్జామ్స్లో. ఒకవేళ సెంట్రిఫ్యూగల్ స్విచ్ ఇవ్వకపోతే ఏమవుతుంది, కంటిన్యూస్గా పవర్ లాస్ జరుగుతూ ఉంటుంది, మోటార్ హీట్ ఎక్కుతుంటుంది, లాసెస్ పెరుగుతూ ఉంటాయి, పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, మోటార్ ప్రిఫర్డ్ ఇన్ రిఫ్రిజిరేటర్స్ అండ్ ఎయిర్ కంప్రెసర్స్. చూడండి, కెపాసిటర్ మోటార్స్ గురించి చెప్పాను, ఎయిర్ కంప్రెసర్స్ డైరెక్ట్గా క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఆప్షన్ 4 కెపాసిటర్ స్టార్ట్, కెపాసిటర్ అండ్ మోటార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోటార్ హ్యాస్ అ క్యారెక్టరిస్టిక్ కర్వ్. ఇది కెపాసిటర్ స్టార్ట్, ఇండక్షన్ మోటార్, రన్ మోటార్ ఇది. సో ఈ గ్రాఫ్ని మనం యాడ్ చేయాలి క్లాస్లో, నేను చెప్పలేదు, అంటే ఈ రేంజ్ వరకు పోతాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. నెక్స్ట్, ద డివైస్ రైజెస్ ద ఫర్నెస్ టెంపరేచర్ అండ్ ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఎ థర్మల్ పవర్ ప్లాంట్. సో ఇది ఒక చెప్పాలంటే కైండ్ ఆఫ్ ఓకే, ఎయిర్ ప్రీ హీటర్ ఆన్సర్. సో ఇక్కడ మెయిన్ కీ పాయింట్ వచ్చేసి రైజెస్ ద టెంపరేచర్, ఫర్నెస్ టెంపరేచర్ అన్నాడు కదా, ఎయిర్ ప్రీ హీటర్ అవుతుంది. కానీ ఎకనామైజర్ కూడా ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేస్తుంది, కానీ ఫర్నెస్ టెంపరేచర్ని మాత్రం అది పెంచదు. హాయ్ గైస్, ఇప్పుడు ఈ జేఎల్ఎం కోర్సు ఎలా జాయిన్ కావాలన్నది చెప్తాను. మీరు ఆల్రెడీ ఆర్ఎల్సీ ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇట్లా ఆర్ఎల్సీ ఎడ్యుకేషన్ ఇండియా అని మీకు ఒక యాప్ అవైలబుల్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఓపెన్ చేయండి. మళ్ళీ మీ మొబైల్ ఫోన్ నెంబరు ఇవన్నీ ఇచ్చేస్తే లాగిన్ అవుతుంది. సో ఓటీపీ వస్తుంది, మీ డీటెయిల్స్ అని ఎంటర్ చేయాలి. సో లాగిన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా సంథింగ్ లైక్ దిస్ ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దీంట్లో మీరు జేఎల్ఎం కోర్స్ జాయిన్ కావాలి కాబట్టి కింద స్టోర్ అని చెప్పాను కదా, ఈ స్టోర్లోకి రండి. స్టోర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు పైన మీకు జేఎల్ఎంసీ 500 ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆఫర్ సంబంధించినటువంటి కూపన్ ఇది అనమాట. సో ఈ కూపన్ కోడ్ మీద మనకి 2 కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, ఏపీ ఉన్నది, తెలంగాణ ఉన్నది. సో మీరు ఏపీ స్టూడెంట్స్ అయితే ఐ విల్ సజెస్ట్ యూ టేక్ దిస్ వన్, తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఐ విల్ సజెస్ట్ యూ టు టేక్ దిస్ వన్ అనమాట. ఓకే, సో 2 కూడా 1 year కోర్సెసే. ఈ ప్రైస్ ఏపీ ప్రైస్ అనేది అది కూడా 6500 అప్డేట్ అవుతుంది అది. ఓకే, 2 కూడా ఫైనల్గా యుల్ బి గెటింగ్ ఎట్ 6000 రూపీస్కే. సో ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత మీకు కోర్స్ ప్రైస్ 8500, ఎగ్జిస్టింగ్ డిస్కౌంట్ 2000 రూపీస్ ఉంటుంది, ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ 170 రూపీస్. సో ఇప్పుడు మనం 500 రూపీస్ కూపన్ అప్లై చేయాలి కాబట్టి ఈ కూపన్ కోడ్ అవైలబుల్ ఉంది కదా, ఈడ వ్యూ ఆల్ అని కొట్టాలి. కొడితే ఇక్కడ మన కూపన్ కనిపిస్తుంది చూడండి, దీనికి అప్లై చేయాలి. సో అప్లై చేస్తే కూపన్ కోడ్ అప్లై అయిపోయిన తర్వాత మనకి ఇంకా 500 రూపీస్ మైనస్ అయిపోయింది, 6157 రూపీస్కి వస్తుంది అనమాట ఈ కోర్సు. అయితే ఒకసారి క్లియర్గా మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటే చూడండి, తెలంగాణ కోర్స్ చూస్తున్నాను. ఈ విధంగా మనకి డిఫరెంట్ కంటెంట్ అనేది ఉంటుంది ఇక్కడ. ఇవన్నీ డిఫరెంట్ ఫోల్డర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్లో పోతే దానికి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, టెస్ట్ సిరీజు ఎక్సెట్రా అన్నీ ఉంటాయి దాంట్లో, రైట్. సో ఇప్పుడు బై నౌ అని కొట్టేస్తే మీరు లొకేషన్ సెలెక్ట్ స్టేట్, సపోజ్ ఏదో స్టేట్ పెట్టండి, ప్రొసీడ్ ఫర్ పేమెంట్ కొట్టండి. కొడితే ఆ తర్వాత మీకు పేమెంట్ గేట్వే దగ్గరికి వెళ్తుంది. సో ఇక్కడ మీకు యూపీఐ ఉన్నది, ఫోన్పే ఉన్నది, కార్డు, నెట్ బ్యాంకింగ్ ఏదైనా ఉండొచ్చు. సో ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంటుంది కొన్ని క్రెడిట్ కార్డ్స్కి, అది ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకోవాలి దాన్ని. సో ఆ విధంగా మీరు కోర్స్ని పర్చేస్ చేసేటువంటి మార్గం ఇది అనమాట. సో ఇది 1 year వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ యాప్ ఇంటర్ఫేస్ కూడా చూపించాను కదా, ఈ విధంగా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మీకు కొన్ని టాపిక్స్ సంబంధించినటువంటి నోట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, రైట్. సో ఇట్లా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఫైల్స్ అని చెప్పేసి ఉన్నది. సో ఈ కింద ఫైల్స్ ఉన్నది, ఎంఐ ఇన్స్ట్రుమెంట్స్ సంబంధించినటువంటి నోట్స్ ఎక్సెట్రా. సో వీటిని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, వీడియోస్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మనము.
ఓకే, ఫైల్స్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింట్అవుట్ తీసుకోవడానికి. ఇట్లాంటివన్నీ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి అన్నమాట, రైట్? నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పవర్ ప్లాంట్ హ్యాస్ గాట్ లెస్ రన్నింగ్ కాస్ట్ అంటున్నాడు. రన్నింగ్ కాస్ట్ తక్కువ ఉండేటువంటి పవర్ ప్లాంట్. సో క్వైట్ కామన్ సెన్స్ అని పెట్టచ్చు. సోలార్ తక్కువ రన్నింగ్ కాస్ట్ అనేది ఉంటుంది దాంట్లో. ఎన్నో కలర్ మారుద్దాం ఇంజి కోసం. నెక్స్ట్, the disadvantage of non-conventional power generating stations as compared to conventional power stations. సో నాన్ కన్వెన్షనల్ అంటేనేమో మన సోలార్, ఈ విండ్, ఈ కథ ఉంటుంది కదా ఇది. కన్వెన్షనల్ అంటేనేమో మన థర్మల్ పవర్ స్టేషన్, హైడ్రో న్యూక్లియర్ పవర్ స్టేషన్. సో ఈ సోలార్ విండ్లో ఉన్నటువంటి లోపం ఏంటిదని అంటే అన్రిలయబుల్ పవర్ సప్లై. ఎప్పుడు ఎండ వస్తుందో ఎప్పుడు గాలి పెడుతుందో తెలియదు. సో ఇది కూడా మన క్లాసెస్, నేను వీడియో ఇది స్క్రీన్ షాట్ తీయలేదు, దీని గురించి కూడా ఉన్నాయి. ఒక క్లాస్లో చెప్పాను, ఎక్స్క్లూజివ్ క్లాస్ ఉంది ఒకటి, కన్వెన్షనల్ నాన్ కన్వెన్షనల్ కంపారిజన్ సంబంధించినటువంటిది. సారీ, మైక్ కొంచెం దూరం పెట్టుకున్నాను. ద ట్రాన్స్మిషన్ వోల్టేజ్ ఈజ్ ఇంక్రీస్డ్, ద లైన్ లాసెస్ ఆర్ డిక్రీస్డ్. ఇక్కడ ఒక క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. అడ్వాంటేజ్ ఆఫ్ హై వోల్టేజ్, ఇఫ్ వోల్టేజ్ ఇంక్రీజెస్ పవర్ లాస్ తగ్గుతుంది. ఇంకా ఇతరతర చాలా ఉన్నాయి అడ్వాంటేజెస్. విచ్ సర్క్యూట్ బ్రేకర్ ఈజ్ యూజ్డ్ ఫర్ అవుట్డోర్ అప్లికేషన్స్ రేంజింగ్ ఫ్రమ్ 22 to 66 kV. అవుట్డోర్ అప్లికేషన్స్ అంటే ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్ అప్ టు 11 kV. ఇప్పుడు 22 to 66 అంటే ఎయిర్ బ్లాస్ట్ అన్నాం కదా, అప్ టు 11 kV అన్నాడు అనుకోండి. అండ్ ఫర్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ అని ఈ పదాలు నేను చెప్తున్నాను, ఈ పదాలు కనిపించినాయి అనుకోండి, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ అనేది ఆన్సర్ అవుతుంది. 66 అబోవ్ పోయింది అనుకోండి, అప్పుడు SF6 అయిపోతుంది అనమాట. జనరల్గా ఈ 3 బేసిస్ మీద క్వశ్చన్స్, ఆల్ మీద ఎక్కువ క్వశ్చన్స్ రావు. ఓకే, 66 అబోవ్ అన్నాడంటే SF6 అవుతుంది. అప్ టు 11 kV ఫర్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ అంటేనేమో వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ అవుతుంది ఆన్సర్. 415 volt సప్లై సిస్టమ్, వాట్ ఈస్ ద మినిమం స్పేసింగ్ బిట్వీన్ ద కాంపనెంట్స్ అండ్ రేస్వేస్? 100 mm. ద డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఎలక్ట్రిక్ లైన్స్ దట్ కనెక్ట్ సబ్స్టేషన్ టు ద డిస్ట్రిబ్యూటర్స్ ఆర్. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఆల్రెడీ నేను మన క్లాసెస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఎనీవేస్, సో మనకి సబ్స్టేషన్ ఉంటుంది, మెయిన్ 33/11 kV SS. ఇక్కడ నుంచి ఏమొస్తుంది, ఫీడర్ బయటకు వస్తుంది, 11 kV ఫీడర్ బయటకు వస్తుంది. ఈ ఫీడర్ అంతా 11 kVలో ఉంటుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది, 11 kV నుంచి 400 voltsకి స్టెప్ డౌన్ చేస్తుంది. చేస్తే ఇక్కడ వచ్చేటువంటి లైన్ ఏంటిది, 400 volts లైన్ అంటారు దీన్ని. దిస్ ఈజ్ కాల్డ్ as LT లైన్ అని కూడా అంటారు డిపార్ట్మెంట్ టెర్మినాలజీలో. ఇది HV లైన్ అంటారు అనమాట, HT లైన్ ఆర్ HV లైన్. దిస్ ఈజ్ ద డిస్ట్రిబ్యూటర్. దిస్ ఇస్ డిస్ట్రిబ్యూటర్. ఈ డిస్ట్రిబ్యూటర్ మీద ట్యాప్ చేసి ప్రతి ఇంటికి కనెక్షన్ పోతుంది. ఈ డిస్ట్రిబ్యూటర్ నుంచి ఇంటికి మధ్యలో ఉన్నది సర్వీస్ వైర్ అనమాట. సర్వీస్ మెయిన్స్ ఆర్ సర్వీస్ వైర్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి. సో ఓవరాల్గా డిస్ట్రిబ్యూటర్ని సబ్స్టేషన్కి కనెక్ట్ చేసేది ఎవరు, ఫీడర్. డిస్ట్రిబ్యూటర్ కాకపోయినా DTR అని కూడా అనొచ్చువాడు. టైప్ ఆఫ్ లైన్ ఇన్సులేటర్ యూజ్డ్ అట్ డెడ్ ఎండ్స్ ఇన్ ద HT ఓవర్ హెడ్ లైన్స్ ఇస్, డెడ్ ఎండ్స్లో వాడేది డిస్క్ ఇన్సులేటర్ ఉంటుంది. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే స్ట్రెయిన్ ఇన్సులేటర్స్ అని అంటారు. మీకు స్ట్రెయిన్ ఇన్సులేటర్ ఉందంటే అదే ఆన్సర్ అవుతుంది. అంటే డిస్క్లతోనే స్ట్రెయిన్ ఇన్సులేటర్ని తయారు చేస్తారనమాట. పిన్ ఇన్సులేటర్ వాడరు. పోస్ట్ ఇన్సులేటర్లు ఏమో సబ్స్టేషన్స్లో మౌంటింగ్ పర్పస్లో వాడతారు. స్టే ఇన్సులేటర్ ఏమో లైన్స్ని సపోర్ట్ కోసం వాడతారు, పోల్స్కి వాడతారు. పిన్ ఇన్సులేటర్లు ఏమో స్ట్రేట్ రన్స్లో వాడతారు. మినిమం నెంబర్ ఆఫ్ లైటింగ్ సబ్ సర్క్యూట్ రిక్వైర్డ్ టు అవాయిడ్ హౌస్ ప్లంజ్ ఇన్ టు డార్క్నెస్ ఇన్ కేస్ ఆఫ్ ఫాల్ట్ ఇన్ టు వన్ సబ్. అంటే మనం వైరింగ్ చేసేటప్పుడు మనము డిస్ట్రిబ్యూషన్ బాక్స్ దగ్గర సబ్ సర్క్యూట్స్ క్రియేట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్
ఒక బెడ్రూమ్ ఒక సబ్ సర్క్యూట్, హాల్ ఒక సబ్ సర్క్యూట్, కిచెన్ ఒక సబ్ సర్క్యూట్ లాగా చేస్తాం కదా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సబ్ సర్క్యూట్. సో మనము ఒక ఇల్లు వైరింగ్ చేసేటప్పుడు మనము మినిమం 2 సబ్ సర్క్యూట్స్ మెయింటైన్ చేసుకోవాలి ఇట్లయినా కానీ. ఎందుకంటే ఒక సబ్ సర్క్యూట్లో ఫాల్ట్ ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ బెడ్రూమ్లో పిల్లలు ఉన్నారు, ఏదో కోతి పనులు చేసి దాన్ని సంథింగ్ షార్ట్ పెడతారు. నేను చిన్నప్పుడు నేనే చేసిన, వైర్ ఫేస్ న్యూట్రల్ పెట్టి ఆన్ చేసిన. నేను అటు చేస్తే ఏమైపోయింది, ఆ సబ్ సర్క్యూట్ సంబంధించిన ఫ్యూజ్ పడిపోతుంది, మిగతా ఏరియా ఆఫ్ ద హౌస్ సప్లై ఉంటుంది. కానీ ఇంటి మొత్తానికి ఒకటే సబ్ సర్క్యూట్ కింద పెట్టాం అనుకో, అప్పుడు ఇల్లు మొత్తం డార్క్నెస్లోకి వెళ్ళిపోతుంది అని వాడు అంటున్నాడు. ఆప్షన్ మినిమం 2 ఉంటే చాలు, మినిమం అని అంటున్నాడు. 2 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, మినిమం అని అడిగాడు కాబట్టి 2 ఆన్సర్. ద టైప్ ఆఫ్ వైరింగ్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ డొమెస్టిక్ అప్లికేషన్స్. పెద్ద స్టడీ అవసరం లేదు, జనరల్ నాలెడ్జ్తోనే పెట్టచ్చు. కాండిట్ వైరింగ్ ఆల్రెడీ డిస్కషన్ చేయడం జరిగింది క్లాసెస్లో కూడా. ఇన్ ద 3-phase వైరింగ్ ఇన్స్టాలేషన్స్ మినిమం అర్త్ కండక్టర్ సైజ్ ఫర్ ద థర్డ్ పిన్ ఆఫ్ ఆల్ వాల్ సాకెట్స్ ఈజ్ 14 స్టాండర్డ్ వైర్ గేజ్. ఏదైతే మన థర్డ్ పిన్ ఉంటుందో మన ప్లగ్ది, దట్ షుడ్ బి 14 వైర్ గేజ్ అనమాట. నెక్స్ట్, రేషియో ఆఫ్ టోటల్ లూమెన్స్ రీచింగ్ ద వర్క్ ప్లేస్ టు ద లూమెన్ ఎమిటెడ్ ఫ్రమ్ ద సోర్స్ ఈస్ కాల్డ్ యాజ్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్. అదేవిధంగా మెయింటెనెన్స్ ఫ్యాక్టర్, డిప్రిసియేషన్ ఫ్యాక్టర్ చాలా ఉన్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ ఆర్ ప్రజెంట్ ఇన్ సైడ్ ఫ్లోరసెంట్ ట్యూబ్? మెర్క్యూరీ వేపర్, గ్లాస్ అండ్ నియాన్, అండ్ అట్ లో ప్రెషర్ ఎల్పి. లో ప్రెషర్ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ అని కూడా అంటారు అన్నమాట. ఎఫిషియన్సీ ఆఫ్ సోడియం వేపర్ ల్యాంప్. ఇవి కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్లు ఇవి. 60 వాట్స్ ల్యూమెన్ పర్ వాట్. ల్యాంప్ యూజ్డ్ ఫర్ అవుట్డోర్ లైటింగ్, అవుట్డోర్ ఇల్యూమినేషన్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ ఎయిర్పోర్ట్ రన్వేస్. ఆల్రెడీ మన క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. అవుట్డోర్ అప్లికేషన్స్, బిల్డింగ్స్, రన్వేస్ అని డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్గా పడ్డాయి హాలోజన్ ల్యాంప్స్. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉన్నది. 4-pole DC motor is fed at 440 volts, takes an armature current of 50 amperes. The resistance of armature circuit is 0.4. Armature winding is wave connected with 1000 conductors, flux per pole, speed of the motor అడుగుతున్నాడు వాడు. సో ఫస్ట్ మనము బ్యాక్ ఈఎంఎఫ్ కనుక్కోవాలి. బ్యాక్ ఈఎంఎఫ్ ఈబీ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ ఐఏఆర్ఏ షంట్ మోటార్లో. సో వోల్టేజ్ ఇచ్చినాడు 440, ఐఏ ఇచ్చిండు 50 అండ్ రెసిస్టెన్స్ 0.4 చేసేస్తే 420 volts వస్తుంది. ఇప్పుడు వాడు మనకి కండక్టర్స్, ఫ్లక్స్ అది ఇది ఆడుతున్నాడు కాబట్టి ఈబీ ఫార్ములా వేసుకోవాలి, 5ZNP/60A. సో ఇది వేవ్ వైండింగ్ అంటున్నాడు కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, ఏ ఈక్వల్ టు 2 అయిపోతుంది. పి 4 పోల్స్, 4 పోల్స్ ఇచ్చినాడు. జెడ్ 1000 కండక్టర్లు, ఫ్లక్స్ 0.02 అని ఇచ్చాడు. మిగిలింది నీకు తెలియదు ఒకటి ఎన్ మాత్రమే. ఈబీ మనకు తెలుసు 420. ఇది అవతల పంపించి మనం సాల్వ్ చేస్తే 630 RPM అనేది వచ్చేస్తుంది స్పీడ్. విచ్ స్పీడ్ కంట్రోల్ ఈజ్ యూస్ టు రన్ ద డీసీ మోటార్ అబౌవ్ నార్మల్ స్పీడ్, అబౌవ్ బేస్ స్పీడ్ అని అంటారు. ఫీల్డ్ కంట్రోల్ ఏం చేయొచ్చు అంటే దాని రేటెడ్ స్పీడ్ ఏదైతే ఉంటుందో దానికంటే ఎక్కువ చేయొచ్చు. ఆర్మేచర్ ఆర్ రెసిస్టెన్స్ మెథడ్లో మనము లెస్ దెన్ రేటెడ్ స్పీడ్. వార్డ్ లియోనార్డ్ అనేది ఇక నువ్వు ఎట్లంటే అట్లా వాడుకోవచ్చు, అబౌవ్ బిలో చేయొచ్చు. కానీ వార్డ్ లియోనార్డ్లో సపరేట్గా దీని గురించి ఏమాడుతాడంటే ఒక సపరేట్ మోటార్ జనరేటర్ సెట్ కావాలి, ఎంజీ సెట్ అని అంటాం. సపరేట్ ఇంకొక మోటార్, ఇంకొక జనరేటర్, తర్వాత మన మోటార్, 3 మిషన్లు ఉంటాయి మొత్తం. డీసీ మోటార్ సూటబుల్ ఫర్ షేరింగ్ మెషిన్స్ ఇస్ క్యూములేటివ్ కాంపౌండ్ మోటార్. ఇది రిపీటెడ్ క్వశ్చన్ యాక్చువల్గా. సో ఆల్రెడీ ఫ్లక్స్ కంట్రోల్ గురించి డిస్కస్ చేయడం జరిగింది క్లాసెస్లో. యావరేజ్ పవర్ కన్జ్యూమ్డ్ బై కెపాసిటర్ ఓవర్ 1 కంప్లీట్ సైకిల్ ఈజ్. ఇది కూడా క్లాస్లో చెప్పాను, నేను పెట్టలేదు స్క్రీన్ షాట్ ఎన్నని పెడతామని. ప్యూర్ కెపాసిటర్, ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ప్యూర్ కెపాసిటర్. అదేవిధంగా ప్యూర్ ఇండక్టర్ కూడా పవర్ జీరోనే, యావరేజ్ పవర్ జీరోనే ఉంటుంది. నెక్స్ట్ వోల్టేజ్ అండ్ కరెంట్ నెసర్. ఇది కాంప్లెక్స్ ఆల్జీబ్రా అని చెప్పేసి కాంప్లెక్స్ నెంబర్స్ గురించి నేను ఒక 3-4 క్లాసులు డెడికేటెడ్గా తీసుకోవడం జరిగింది. చాలా ఇట్లాంటి క్వశ్చన్స్, దీనికంటే బాబు లాంటి క్వశ్చన్స్ డిస్కస్ చేసిన. సో ఓవరాల్ ఏమంటున్నాడు, ఇది వోల్టేజ్ అని అంటున్నాడు, ఇది కరెంట్ ఈక్వేషన్ అంటున్నాడు. పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ ఆఫ్ ద సర్క్యూట్. పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ ఆఫ్ ద సర్క్యూట్ అని అంటే వోల్టేజ్కి కరెంట్కి ఉన్నటువంటి యాంగిల్. సపోజ్ ఇది 0 డిగ్రీ లైన్ అనుకుందాం. ఓకే, ఇది 0 డిగ్రీ లైన్ అనుకోండి.
వోల్టేజ్ ఎక్కడ ఉంది, +30 ఉంది. సరే +30 అంటే పైకి అనుకుందాం, +30 ఇదేంటిది వోల్టేజ్. కరెంట్ ఎక్కడ ఉంది, -45 అంటే కిందికి -45, ఇది -45. ఓవరాల్గా వోల్టేజ్కి కరెంట్ మధ్యలో యాంగిల్ ఎంత ఉంది, 30 + 45 75 ఉంది కదా మొత్తం మీద, అదే పవర్ ఫ్యాక్టర్ యాంగిల్. ఎఫెక్టివ్ వాల్యూ అంటే ఆర్ఎంఎస్ వాల్యూ అని అర్థం. ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు, ఇది డైరెక్ట్ క్వశ్చన్, 0.707 టైమ్స్. కాంపోనెంట్ దట్ అపోజెస్ ద కరెంట్, సడన్ చేంజ్ ఇన్ కరెంట్ ఈస్ ఇండక్టర్. రెసిస్టర్ దేన్ని అపోజ్ చేయదు, అంటే చేంజెస్ని అపోజ్ చేయదు. కండక్టర్ సంబంధం లేదు. కెపాసిటర్ సడన్ చేంజెస్ ఇన్ వోల్టేజ్. అపోజ్ చేస్తుంది. నెక్స్ట్, ఫర్ సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్, ఆర్ రియాక్టెన్స్ ఎక్స్ ఇచ్చినాడు, పవర్ ఫ్యాక్టర్ అడిగాడు. సో cos π = R/Z. జెడ్ అంటేనేమో √R² + X². సో ఇక్కడ 3² + 4² చేసేస్తే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇవి స్టాండర్డ్ వాల్యూస్ 5 ohms. సో ఆర్ ఎంత, 3/5. 3/5 చేస్తే 0.6 అయిపోతుంది ఆన్సర్, ఆప్షన్ 3. ఇంపిడెన్స్ అట్ సిరీస్ ఆర్ఎల్సి ఈజ్ మినిమం. కరెంట్ ఇంపిడెన్స్ మినిమం అయితే మ్యాక్సిమం కరెంట్ వస్తుంది. అండ్ ఇది రివర్స్ అవుతుంది ఆర్ఎల్సి ప్యారలల్ సర్క్యూట్ అయితే. ప్యారలల్ రెజొనెన్స్ అప్పుడు ఇంపిడెన్స్ మ్యాక్సిమం అయిపోతుంది, కరెంట్ మినిమం అయిపోతుంది. సో ఆల్రెడీ నేను రెజొనెన్స్ క్లాసెస్లో చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఇదే క్లాస్ వీడియో. ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ద వైండింగ్స్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫార్మర్ లాగ్స్ ద కోర్ ఫ్లక్స్ బై 90 డైరెక్ట్ క్వశ్చన్ ఇది. నేను వెక్టర్ డయాగ్రామ్లో చాలా నీట్గా డ్రా చేస్తూ మరి ఇక నేను చెప్పడం జరిగింది 90 ఏది ఎంత డిగ్రీస్లో వేరీ అవుతుంటాయి అని చెప్పేసి. సో ఇది ఫ్లక్స్ యాక్సిస్ వెక్టర్ డయాగ్రామ్లో, ఇది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ 90 లాగింగ్ అవుతుంది ఎగ్జాక్ట్గా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాసెస్ వేరీ విత్ లోడ్ ఇన్ ద ట్రాన్స్ఫార్మర్? కోర్ లాస్ కాన్స్టెంట్గా ఉంటుంది, అసలు ఫ్రిక్షన్ లాస్ ఉండనే ఉండదు. కోర్ అండ్ కాపర్ కాదు, కాపర్ లాస్ అయిపోతుంది. ఫ్రిక్షన్ అనేది మూమెంట్లో వస్తుంది, ట్రాన్స్ఫార్మర్ అనేది మూవింగ్ కాదు కదా, స్టాటిక్ డివైస్ కదా. ట్రాన్స్ఫార్మర్లో కోర్ లాస్, ఫుల్ లోడ్ కోర్ లాస్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫార్మర్ ఇస్ 1200 volt. హాఫ్ లోడ్ కోర్ లాస్ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి 300 600 ఏదో వస్తుంది అది పెడతారు. ఇక్కడ చూడండి, వీడు ఏమడిగిండు, కోర్ లాస్ అడిగిండు బాబు, కాపర్ లాస్ కాదు. కాపర్ లాస్ అంటే అప్పుడు పోవచ్చు నువ్వు. కోర్ లాస్ అనేది ఫుల్ లోడ్ అయినా నో లోడ్ అయినా కానీ గంతే ఉంటుంది. కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చిండు, మంచి ఎక్సలెంట్ క్వశ్చన్, మెచ్చుకుంటాను నేను. ఒకవేళ కోర్ లాస్ బదులు కాపర్ లాస్ ఇచ్చినాడు అనుకున్నాం, కాపర్ లాస్ ఫుల్ లోడ్ కాపర్ లాస్ = 1200 అన్నాడు అనుకోండి. అంటే హాఫ్ లోడ్ అంటే X = 1/2 X² WCU అయిపోతుంది అనమాట. సో X² అంటే 1/2 హోల్ స్క్వేర్. ఫుల్ లోడ్ కాపర్ లాస్ 1200, సో 1/4 × 1200 ఇది కొట్టేస్తే 300 watts అయిపోతుంది. 300 watts అనేది కాపర్ లాస్ అయితే కనుక, ఇది కోర్ లాస్ అన్నాడు. కోర్ లాస్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. సో ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది, వేరియబుల్ లాసెస్ అంటే కాపర్ లాస్. అట్ ఎనీ లోడ్ కాపర్ లాస్ కనుక్కోవాలంటే దిస్ ఇస్ ద ఫార్ములా. అండ్ సిమిలర్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది మనం క్లాసెస్లో. విచ్ డివైస్ ఈజ్ యూస్ టు ఫైండ్ అవుట్ ఇంటర్నల్ ఫాల్ట్స్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్? బుక్కోల్స్ రిలే, డైరెక్ట్ క్వశ్చన్. విచ్ ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ అ సింగిల్ వైండింగ్ అండ్ సేమ్ వైండింగ్ యాక్ట్స్ యాజ్ సెకండరీ అండ్ కామన్? అంటే సెకండరీ సైడ్కి ప్రైమరీ సైడ్కి కామన్గా ఉండేటువంటి వైండింగ్ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ ఏంటిది? ఆటో ట్రాన్స్ఫార్మర్. సో ఆటో ట్రాన్స్ఫార్మర్ ఓన్లీ వన్ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ అంటారు, కామన్ ఫర్ ఎల్వి అండ్ హెచ్వి. అండ్ ఉన్న వైండింగ్ కూడా హెచ్వి వైండింగ్ ఉంటుంది దాంట్లో. ఆ హై వోల్టేజ్ నుంచి మనకు కావాల్సినటువంటి లో వోల్టేజ్ని కూడా మనం ట్యాప్ చేస్తుంటాం అనమాట. సో ఐ హోప్ ఈ క్లాస్ అందరు ఎంజాయ్ చేశారని అనుకుంటాను. అండ్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, మీరు జేఎల్ఎం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకు ఎక్స్పర్ట్ గైడెన్స్ అవసరాన్ని మీరు అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆర్ఎల్సి ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజే డౌన్లోడ్ చేసుకొని ఈ కూపన్ కోడ్ యూజ్ చేయండి. 1 year కోర్స్, నా సజెషన్ 1 year కోర్సే. ఎందుకంటే ఎకనామికల్ కూడా మీకు కూడా బెనిఫిట్ అవుతుంది కంపేర్ టు 3 months కోర్సు. 6000 రూపీస్కే వస్తుంది. అండ్ ఈ ఆఫర్ జస్ట్ ఒక వారం రోజులు పెడతాను ఈ రోజుకి వెళ్ళి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఆఫర్ అయిపోయేలోపు అయితే మరి పర్చేస్ చేసుకోండి. తర్వాత మీకు గైడెన్స్ పరంగా మీకు ఎటువంటి ఇది ఉండదు, మీకు తెలుసు ఆల్రెడీ. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అందరికి కూడా. ఫర్దర్ వచ్చే నోటిఫికేషన్స్ ఏదున్నా కానీ, ఈసారి జాబ్ మిస్ అయినా కానీ మీరు ఖచ్చితంగా మళ్ళీ బాధపడకుండా ప్రిపేర్ అవ్వండి, మంచి కొట్టే విధంగా ఉండండి. అండ్ ఈ
పీడిఎఫ్ కోసము మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి, దానికి సంబంధించిన లింక్ కూడా ఇస్తాను. లేకపోతే మీరు ఎలక్ట్రికల్ తెలుగు క్లాసెస్ అని మీరు టెలిగ్రామ్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, ఎలక్ట్రికల్ తెలుగు క్లాసెస్ అని మీరు సెర్చ్ చేయండి. లేకపోతే @నిఖిల్ RLC అని పెట్టండి. మీరు టెలిగ్రామ్ సెర్చ్లో వస్తుంది మనకి గ్రూప్, నా ఫోటోతోనే ఒక గ్రూప్ వస్తుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ గైస్, ఇప్పుడు ఈ జేఎల్ఎం కోర్సు ఎలా జాయిన్ కావాలన్నది చెప్తాను. మీరు ఆల్రెడీ ఆర్ఎల్సీ ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇట్లా ఆర్ఎల్సీ ఎడ్యుకేషన్ ఇండియా అని మీకు ఒక యాప్ అవైలబుల్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఓపెన్ చేయండి. మళ్ళీ మీ మొబైల్ ఫోన్ నెంబరు ఇవన్నీ ఇచ్చేస్తే లాగిన్ అవుతుంది. సో ఓటీపీ వస్తుంది, మీ డీటెయిల్స్ అని ఎంటర్ చేయాలి. సో లాగిన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా సంథింగ్ లైక్ దిస్ ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దీంట్లో మీరు జేఎల్ఎం కోర్స్ జాయిన్ కావాలి కాబట్టి కింద స్టోర్ అని చెప్పాను కదా, ఈ స్టోర్లోకి రండి. స్టోర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు పైన మీకు JLMC 500 ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆఫర్ సంబంధించినటువంటి కూపన్ ఇదే అనమాట. సో ఈ కూపన్ కోడ్ మీద మనకి 2 కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఏపీ ఉన్నది, తెలంగాణ ఉన్నది. సో మీరు ఏపీ స్టూడెంట్స్ అయితే ఐ విల్ సజెస్ట్ యూ టేక్ దిస్ వన్, తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఐ విల్ సజెస్ట్ యూ టు టేక్ దిస్ వన్ అనమాట. ఓకే, సో 2 కూడా 1 year కోర్సెస్. ఈ ప్రైస్ ఏపీ ప్రైస్ అనేది అది కూడా 6500 అప్డేట్ అవుతుంది అది. ఓకే, 2 కూడా ఫైనల్గా యుల్ బి గెటింగ్ ఎట్ 6000 రూపీస్కే. సో ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత మీకు కోర్స్ ప్రైస్ 8500, ఎగ్జిస్టింగ్ డిస్కౌంట్ 2000 రూపీస్ ఉంటుంది. ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ 170 రూపీస్. సో ఇప్పుడు మనం 500 రూపీస్ కూపన్ అప్లై చేయాలి కాబట్టి ఈ కూపన్ కోడ్ అవైలబుల్ అని ఉంది కదా, ఈడ వ్యూ ఆల్ అని కొట్టాలి. కొడితే ఇక్కడ మన కూపన్ కనిపిస్తుంది చూడండి, దీనికి అప్లై చేయాలి. సో అప్లై చేస్తే కూపన్ కోడ్ అప్లై అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకి ఇంకా 500 రూపీస్ మైనస్ అయిపోయింది, 6157 రూపీస్కి వస్తుంది అనమాట ఈ కోర్సు. అయితే ఒకసారి క్లియర్గా మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటే చూడండి, తెలంగాణ కోర్స్ చూస్తున్నాను. ఈ విధంగా మనకి డిఫరెంట్ కంటెంట్ అనేది ఉంటుంది ఇక్కడ. ఇవన్నీ డిఫరెంట్ ఫోల్డర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్లో పోతే దానికి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, టెస్ట్ సిరీజు ఎక్సెట్రా అన్నీ ఉంటాయి దాంట్లో. రైట్, సో ఇప్పుడు బై నౌ అని కొట్టేస్తే మీరు లొకేషన్ సెలెక్ట్ స్టేట్, సపోజ్ ఏదో స్టేట్ పెట్టండి, ప్రొసీడ్ ఫర్ పేమెంట్ కొట్టండి. కొడితే ఆ తర్వాత మీకు పేమెంట్ గేట్వే దగ్గరికి వెళ్తుంది. సో ఇక్కడ మీకు యూపీఐ ఉన్నది, ఫోన్పే ఉన్నది, కార్డు, నెట్ బ్యాంకింగ్ ఏదైనా ఉండొచ్చు. సో ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంటుంది కొన్ని క్రెడిట్ కార్డ్స్కి, అది ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకోవాలి దాన్ని. సో ఆ విధంగా మీరు కోర్స్ని పర్చేస్ చేసేటువంటి మార్గం ఇదనమాట. సో ఇది 1 year వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ యాప్ ఇంటర్ఫేస్ కూడా చూపించాను కదా, ఈ విధంగా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మీకు కొన్ని టాపిక్స్ సంబంధించినటువంటి నోట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. రైట్, సో ఇట్లా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఫైల్స్ అని చెప్పేసి ఉన్నది. సో ఈ కింద ఫైల్స్ ఉన్నది, ఎంఐ ఇన్స్ట్రుమెంట్ సంబంధించినటువంటి నోట్స్ ఎక్సెట్రా. సో వీటిని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, వీడియోస్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మనము. ఓకే, ఫైల్స్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింట్అవుట్ తీసుకోవడానికి. ఇట్లాంటివన్నీ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. రైట్.